నలచక్రవర్తి దమయంతి స్వయంవరానికి బయలుదేరుతూ ఉంటే దేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు ఈ నలుగురు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమై, ఓ నలచక్రవర్తి మాకు దూతగా దమయంతి దగ్గరికి వెళ్ళు అన్నారు. ఆయన ఊ అన్నాక ఇప్పుడు అసలు పని చెబుతున్నాం, మేము నలుగురం దమయంతిని వరించాం. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి మా గుణాలు, మా బలం, మా పరాక్రమం ఇవన్నీ వర్ణించి ఆమె మాకు పత్ని అయ్యేలా చెయ్యి. ఇది నీ బాధ్యత అనగానే ఆయన తెల్లబోయి, ఆమెను నేను ప్రేమించాను, వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఆమె కూడా నన్నే వివాహం చేసుకోవాలనుకుంటుంది, మీరు మధ్యలో మీ దూతగా వెళ్ళమంటే ఎలాగా అంటే, నువ్వు మాకు మాట ఇచ్చావు, వెళ్ళి తీరాలి అన్నారు వాళ్ళు. ఎక్కడో అంతఃపురంలో సైనికుల యొక్క కాపలాలో దమయంతి ఉంటుంది. నేను లోపలికి వెళ్ళాలంటే అయితే కాపలా వాళ్ళతో యుద్ధం చేయాలి, లేదా వాళ్ళ కనుగప్పి దొంగలా వెళ్ళాలి. మహారాజునైన నేను అధర్మంగా అంతఃపురంలోకి కాపలా వాళ్ళని జయించి కానీ లేక చోరుడిలాగా కానీ వెళ్ళడం న్యాయం కాదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళను అన్నాడు ఆయన. మళ్ళీ మేము ఒక దివ్యశక్తి ఇస్తాం, ఆ శక్తి ప్రభావంతో నువ్వు మగవాళ్ళకి కనపడవు, కేవలం స్త్రీలకే కనపడతావు. అంతఃపురంలోకి నువ్వు ఆ మహామాయ వల్ల వెళ్ళగలుగుతావు. పురుషుడు నిన్ను చూడలేరు కనుక యుద్ధం చేసే ప్రసక్తి ఉండదు, నువ్వు హాయిగా లోపల కడతావు, అంతఃపుర కాంతలకి దర్శనమిస్తావు, దమయంతిని చేరగలుగుతావు. దమయంతిని చేరి ఆమెకు నచ్చ చెప్పి నువ్వు మళ్ళీ బయటికి తిరిగి వచ్చేదాకా నీ దగ్గర ఆ మాయ ఉంటుంది, వెళ్ళిరా అన్నారట. దేవతలు ఇచ్చినటువంటి ఆ అదృశ్య మాయా ప్రభావంతో పురుషులకి కనబడకుండా ఈయన అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అంతఃపురాల్లో ఉన్నటువంటి చెలికత్తెలంతా ఈయన్ని చూచి ఇంతకు పూర్వం ఎక్కడో చూసినట్టుంది అనుకుని చివరికి హంస పట్టుకొచ్చిన చిత్రపటము ద్వారా ఆయనయే ఈయన, అంటే ఎవరిని ఇంతకు పూర్వం మేము చూసామో ఆ నలుడే ఈయన అని గుర్తించారు. ఈ విషయం దమయంతికి చెప్పారు. దమయంతి వచ్చింది. చిత్రపటంలో కంటే కూడా పరమ సౌందర్యంతో ఉన్నాడు ఆయన. కొంతమంది ఉంటారే టీవీల్లో కంటే ఎదురుగుండా ఉన్నప్పుడే బాగుంటారు, కొంతమంది ఉంటారు ఎందుకు పనికిరాని వాడు కూడా అందంగా చూపించగలుగుతారు. అది కూడా ఒక మంచి కళ. అలాగే హంస చాలా నైపుణ్యంతో నలుడి యొక్క సౌందర్యం అంతా ఒక పటం రూపంలో చిత్రీకరించే ఇచ్చింది దమయంతికి. అయినా పటం పటమే, ఎదురుగుండా ఉన్న ఘటం ఘటమే. అందుకని ఆయన చూడగానే ఆవిడ తెల్లబోయి, సందేహం లేదు ఈతడే నలచక్రవర్తి అనుకుని, మీరెవరండి బాబు ఈ అంతఃపురంలోకి నిర్భయంగా ఎందుకు వచ్చారని అడిగితే, నేను ఎవరినైతేనే ప్రస్తుతం దేవదూతగా వచ్చాను, ఎవడైనా శరీరం విడిచిపెట్టాక స్వర్గం వెళ్ళాలి అని కోరుకుంటాడు. అటువంటి స్వర్గాన్ని లోకానికి అందించే స్వర్గాధిదేవత ఇంద్రుడు నిన్ను ప్రేమించాడు, వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక ప్రాణులు చేసిన పాపాలకి తగిన శిక్షలు ఇవ్వడానికి యమధర్మరాజు గారు భూలోకానికి వచ్చి పాపాత్ముల్ని తన లోకానికి పట్టుకుపోతాడు. ఆయన అనుగ్రహం ఉంటే నరకంలో శిక్షలు అనుభవించవలసిన అవసరం ఉండదు. ఆయన ధర్మమూర్తి. అటువంటి ధర్మమూర్తి అయిన యముడు నిన్ను ప్రేమించాడు. ఇంకా దేవతలందరికీ ఆహారం ఇచ్చేవాడు, ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణినైనా క్షణాలలో తగలబెట్టగలిగేవాడు, రక్షించగలిగేవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అగ్నిహోత్రుడు. అసలు దేవతలు ఆయనుంటేనే బతుకుతారు. అగ్నిముఖ వై దేవాహ, దేవతలందరికీ కూడా అగ్నియే ముఖం, అగ్నిలో వేసింది దేవతలకు వెడుతుంది. దేవతలకు ఆహారం ఇచ్చే మహాత్ముడు అగ్ని. ఆ అగ్నిహోత్రుడు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంక ఈ చరాచర జగత్తు బతకాలంటే నీరు తాగాలి, నీరు లేనిదే మీరు లేరు నేను లేము. అటువంటి నీటికి అధిదేవత, జలాధిదేవత, పశ్చిమ దిగ్భాగ అధిపతి వరుణదేవుడు, పరమసుందరాకారుడు ఆయన నిన్ను వరించాడు. ఆ నలుగురిలో నీకు తోచిన ఒకడిని వరించావంటే దేవతలు గనక వాళ్ళు దిక్పాలకులు గనక నీకు ముందు పరం తర్వాత యహం రెండు ఉంటాయి. సామాన్య మానవుడిని ఏ నలుడి లాంటి వాడినే పెళ్లి చేసుకుంటే ఇవాళ సంపద ఉంటుంది, రేపు ఉండదు. ఇవాళ యవ్వనం ఉంటుంది వాడికి, రేపు ముసలాడు అవుతాడు. జరామరణములతో కొట్టుమిట్టాడే నలురుడి లాంటి సామాన్యుడు ఎక్కడ? ఈ జరామరణాలకు అతీతంగా అమరత్వాన్ని, నిర్జరత్వాన్ని పొందిన ఇంద్రాది దేవతలు ఎక్కడో ఆలోచించు. ఆ నలుగురిలో నీవు ఒకరిని వరించాలి. ఇలా వరించేలా చెయ్యమని దేవతలు నన్ను తమ దూతగా పంపారు.
నువ్వు ఇందులో ఏది కోరుకుంటావో కోరుకో అనగానే ఆవిడ పక్కపక్క నవ్వి, ప్రశ్న యొక్కటి మరి ఉత్తరం ఒకండు అంది. నేను వేసిన ప్రశ్న వేరు, నీ జవాబు వేరుగా ఉంది. నేనేమన్నాను, నీవెవరివి, ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాను. దానికి సమాధానం మానేసి వాడెవడో ప్రేమించాడు, వీడెవడో ప్రేమించాడు, పెళ్లి చేసుకోవడం ఏమైనా ధర్మం ఉందా? నేను నువ్వెందుకు వచ్చావల్లా, నీవెవరివి అన్నాను. ఇంతకీ తమరెవరు బాబు అంది. అనగానే ఆయన మళ్ళీ మౌనం వహించి నా సంగతి మళ్ళీ పక్కన పెట్టాయి. దేవతలకు ఏమి సమాధానం చెప్పను అంటే ఆవిడ చిరునవ్వు నవ్వి, దేవతలకి మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు నలుడనేవాడే దేవుడు. ఆయన కంటే గొప్ప దేవుడు మరొకడు లేడు. మనస వాచ కర్మణ నేను నలచక్రవర్తిని, నిషధ దేశాధిపతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి ఆయనే నా భర్త. ఈ దేవతలతో నాకు సంబంధంలా. సహజంగా లోకంలో ధనం కోసం కకృతి పడేవాళ్ళు, కీర్తి కోసం కకృతి పడేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ దగ్గరికి కావాలంటే రాయబారం వెళ్ళు. నేను ఇంద్రుడిని కోరుకోలేదు, యముణ్ణి కోరుకోలేదు, వరుణుణ్ణి కోరుకోలేదు, అగ్నిని కోరుకోలేదు, కేవలం నలుండే కోరుకుంటున్నాను. నాకు కావలసింది ఆ నలుడే. అతడు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరి ఎవడూ దేవుడు కాదు. ఆ నలుడు ఎక్కడైనా ఉంటే అతనికి నా ప్రేమ సందేశాన్ని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను కృతజ్ఞురాలనే ఉంటాను. నువ్వు నలదూతగా రావాలి కానీ ఇంద్రదూతగా వస్తే ఉపయోగం లేదనగానే ఆయన చిరునవ్వు నవ్వి, దేవి నీవన్న ఆ నలుడిని నేనే కోరుతున్నాను. దేవతల తరపున రాయబారిగా దూతగా వచ్చాను కనుక వాళ్ళని వరిస్తే మంచిదంటే, మహాత్మా అన్నీ ఎరిగిన వాడివి, నీవు నలుడివని తెలుసు కాబట్టి నీతో ఎంత మాట్లాడాను, లేకపోతే పరపురుషుడితో మాట్లాడతానా పో అని మొహం మీద తలుపేసి ఆ తర్వాత హాయిగా నేను అంతఃపురంలోకి వెళ్ళి స్నానం చేసేదాన్ని. ఎందుకంటే నేను పురుషుణ్ణి చూస్తే భర్త కానివాడితో పెళ్ళికి సంబంధించిన ప్రేమకి సంబంధించిన విషయాలు మాట్లాడితే స్నానం చేయాలని ఒక నియమం పెట్టుకుంది ఆవిడ. అందుకని నువ్వే కనుక పరపురుషుడు ఉంటే ఎంతసేపు నీతో మాట్లాడినందుకు నిన్ను మెడబట్టి బయటికి గంటి ఆ తర్వాత హాయిగా స్నానం చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని వచ్చేదాన్ని. అంటే ట్యాప్లో నీళ్లు ఉంటాను. కొన్ని చోట్ల కర్మ ఎన్నిసార్లు చూసినా ట్యాప్లో నీళ్లు ఉండవు. అలాంటి కర్మయోగం లేదు వాళ్ళకి. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు మహారాజులు కదండి, వాళ్ళకి ఆ కర్మయోగం ఉంటుంది. మనలాంటి సామాన్యుల కంటే వాళ్ళ నీళ్ళు ఉన్నాయి, స్నానం చేయాలి, లేకపోతే లేదు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని బెంగ ఉంటుంది. కానీ ఇప్పుడు నీవు నలుడివి, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని కోరుతున్నటువంటి నన్ను దేవతలకి ఇచ్చి పెళ్లి చేస్తాననడం ధర్మం కాదు. పతివ్రతల యొక్క మహిమ నీకు తెలుసు, స్త్రీల మనస్సు ఎరిగిన వాడివి. అంచేత మహాత్మా నన్ను పెళ్లి చేసుకో అంటే నేనేం చేయను, మరి దేవతల ఆజ్ఞ అన్నాడు ఆయన. అయితే ఓ పని చేద్దాం, దేవతలని స్వయంవరానికి రమ్మను, నీవు స్వయంవరానికి రా. అక్కడ మా నాన్నగారు దండిచ్చాక నాకు ఎవరి మెడలో వెయ్యాలనిపిస్తే, నాకు ఎవరు నచ్చితే, నేను ఎవరిని భర్తగా వరిస్తే వారి మెడలో ఈ దండేస్తాను. అప్పుడు నాకు దోషం ఉండదు, నీకు దోషం ఉండదు. నీవు దేవతలు చెప్పిన పని నువ్వు చేసావు కాబట్టి నీ తప్పు లేదు. నేను నీ మాట విన్నాను, నాకు నచ్చిన వాళ్ళని వరించాను కాబట్టి నాకు దోషం ఉండదు. ఎందుకంటే నాది స్వయంవరం. తండ్రి ఏదో పెళ్లి సంబంధం చూసి తాంబూలం ఇచ్చి పెళ్లి చేయడం కాదుగా, స్వయంవరము అని ఒకటి ఏర్పాటు చేశాడు. స్వయంవరం అంటే తనయంత తాను స్త్రీ తనకి నచ్చిన వాళ్ళలో నచ్చినటువంటి వాడి యొక్క మెడలో దండ వేసి వాడిని పెళ్లి చేసుకోవడం, అది నా ఇష్టం అనగానే ఆయన అలాగేనని అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. ఈతడు దేవతల అనుగ్రహంతో పురుషులకి కనపడకుండా లోపలికి వచ్చాడు, ఆడవాళ్ళకే కనపడుతున్నాడు అని విషయం అర్థమైంది దమయంతికి. మగవాళ్ళకే కనుక కనపడి ఉంటే మంచి కట్టుదిట్టముతో కాపలా కాస్తున్నటువంటి మా నాన్నగారి కాపలా భటులు వీడిని లోపలికి రాణిస్తారా అని ఇది దేవమాయ అని గ్రహించి అప్పుడు ఆవిడ సంతృప్తి చెందింది. అప్పట్లో అంత కట్టుదిట్టంగా ఉండేవారు. ఇప్పుడు ఈయన దేవతల దగ్గరికి వెళ్ళాడు. ఆకాశ మార్గంలో నేలకి పాదాలు అంటకుండా పైభాగంలో నిలబడి ఉన్నటువంటి దేవతలకు నమస్కరించి, ఆర్యులారా మీరు చెప్పిన పని నేను తూచా తప్పకుండా చేశాను, నా ధర్మం నేను నిర్వహించాను. ఇక దమయంతి నిర్ణయం నేనేం చేయలేను. ఆవిడ తనకి నచ్చిన వాళ్ళనే వరిస్తానంటోంది. ఆ విషయం మీకు తెలుసు, మీరు దేవతలు, నా దోషం లేదు గనక అక్కడ ఏమి జరిగిందో తెలుసుకునే శక్తి మీకు ఉంది గనక, తెలుసుకునే శక్తి కలిగిన మహాత్ములు గనక మీరే నిర్ణయం తీసుకున్నారు. కానీ మాకు అన్నీ తెలుసయ్యా, నేను దూతగా పంపినా మేము నీ వెనకాల ఉండి అక్కడ ఏం జరిగిందో ఆ మాత్రం తెలుసుకోలేమా? నీ తప్పు లేదు, నువ్వు ధర్మాత్ముడివి, సంపూర్ణముగా దూత చెయ్యవలసినటువంటి పని చేసావు. సందేశహరో దూత, సందేశాన్ని పట్టుకెళ్ళి చెప్పడం వరకే దూత పని, ఆ పని చేసావు.
ఇక తర్వాత సంగతి మేము చూసుకుంటాంలే, ఆవిడ గొప్పతనం ఏమిటో నీ గొప్పతనం ఏమిటో మీ పెళ్ళి ఎలా దొరుకుతుందో మేము చూస్తాం అన్నారట వాళ్ళు ఆ రాత్రంతా బాగా ఆలోచించారు. ఈ దమయంతి ఎవరు చెప్పినా వినదు, నలుడి మెడలోనే పూలమాల వేస్తుంది, కాబట్టి ఈవిని ఎలా మోసగించాలి అని ఆలోచించి మర్నాడు నలుడితో పాటే వాళ్ళు వెళ్ళారట. మేము నీతో వస్తున్నాం స్వయంవరానికి అన్నారు. రండి అన్నాడు ఆయన. అచ్చం నలుడిలా తయారైపోయారట వాళ్ళు. ఇప్పుడు నలుడితో కలిసి 5 నలురు అక్కడికి వచ్చారు లోపలికి. ఒక నలుండైతే ఆవిడ చూసి మెడలో దండ వేసి వరించేది. ఇప్పుడు చూపరకే ఎంతమంది కనపడ్డారు? 5 నలులు కనపడ్డారు. ఒకడు ఇంద్రుడు, ఒకడు అగ్ని, ఒకడు వరుణుడు, ఒకడు యముడు, ఇక 5వ నలుడు. 5 పక్కపక్కనే కూర్చున్నారు. నలుడికే మతిపోతుంది తన పక్క వాళ్ళని చూస్తే. అసలు నేను ఒరిజినల్లా వీళ్ళు ఒరిజినల్లా, ఎవరు డూప్లికేట్ ఆయనకే తెలియటం లేదు. అది దేవతల యొక్క మహిమ. అందుకని ఈ దేవతల మహిమతో అందరూ ఒకే రకంగా ఉండడం చూసి సభలోకి వచ్చిన వాళ్ళు తెల్లబోయారు. రాజుగారు భీముడు తెల్లబోయాడు, ఆ భీముడి భార్య తెల్లబోయింది. ఇంకా దమయంతి మరీ ఆశ్చర్యపోయింది. ఆవిడ చేతిలో దండ పట్టుకుంది. ఈ దండ కాదనుకోండి, చెప్పాక అక్కడ ఒక అద్భుతమైన మాల ఉన్నది. ఆ మాల చేత్తో పుచ్చుకుని గిజగిజలాడి ఇక ఎవరిని చూడగానే ఇక్కడ 5 నలుళ్ళు కనపడుతున్నారు, ఎవరి మెడలో దండ వెయ్యాలి? నేను పొరపాటున కూడా నలుడి మెడలో తప్ప మరో పురుషుడి మెడలో దండ వెయ్యకూడదనే నియమం కలిగిందాన్ని పొరపాటున నేను గుర్తించలేక అన్యపురుషుడి మెడలో వేస్తే అప్పుడు నేను ఏమైపోవాలి, నా పాతివృత్యం ఏమవ్వాలి అని గిజగిజలాడిపోయింది పాపం ఆవిడ. అప్పుడు కష్టకాలంలో అమ్మవారు గుర్తుకొచ్చింది, దేవతల్ని ప్రార్థించింది. మహానుభావులైన దేవతలు బాగా శ్రద్ధతో భక్తితో ప్రార్థిస్తే హృదయం కరిగి వరాలు ఇవ్వడం మొదలు పెడతారు. మనకి చిత్తశుద్ధి కావాలి, నమ్మాలి. శరణు శరణు గ్రహదేవతలారా అని గట్టిగా పట్టుకోండి. గ్రహదేవతలు సమయం చూసి అనుగ్రహిస్తారు. సమయమునకు ఎప్పుడు ఏ ఉపకారం చేయాలో చేస్తారు. త్రిమూర్తులు, త్రిమాతలు, గ్రహదేవతలు వీళ్ళందరూ కూడా మనం ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత చిత్తశుద్ధితో వాళ్ళని శరణు కోరితే అంత శుద్ధిగా వాళ్ళు కూడా ఉపకారం చేస్తారు. మనలో లోపం లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ తల్లి ఆ తల్లిని భక్తితో ప్రార్థించింది, దేవతలని ప్రార్థించింది. ఓ ఇంద్రాదులారా అనుగ్రహించండి అన్నది. అమ్మవారి అనుగ్రహం, ఇటు దేవతల అనుగ్రహం పూర్తిగా దమయంతికి లభించాయి. ఆవిడ అంత భక్తితో నాకు నా భర్తని చూపించండి, నా నలుణ్ణి చూపించండి అని ప్రార్థించగానే దేవతల హృదయం కరిగిందిట. ఆవిడకి తెలివితేటలతో తమలో ఎవరు నలుడో గుర్తించేలా వాళ్ళు చేశారు. ఎలాగా? ఈ దేవతలకి కాళ్ళు నేల మీద ఆనవు, కళ్ళు మనలాగా రెప్పపాటుతో ఉండవు. చీటికి వాటికి మనం ఏం చేస్తాం, మానవులం ఇలా కంటి మీద రెప్ప వేస్తాం. అందుకే మనందరికీ నిమిషులు అని పేరు. అదే దేవతలకు ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళని అనిమిషులు లేక అనిమేషులు అంటారు. దేవతలేమో రెప్పపాటు లేకుండా అలా గుడ్లప్పగించి చూస్తున్నారు. ఒక్క నలుడు మాత్రం చీటికి బట్టికి రెప్పేస్తున్నాడు. ఆయన కాళ్ళు నేలకు ఆని ఉన్నాయి. మనకు వల్లే కాళ్ళు పైకెత్తుకోవడం కష్టం కాబట్టి ఎక్కువసేపు మనం తప్పక నేల మీద కాళ్ళు ఆంచవలసిందే. దేవతల కాళ్ళు ఎంత గింజుకున్నా ఆనవు. వాళ్ళు కావాలని మానవ రూపం ధరిస్తే తప్ప, లేకపోతే వాళ్ళ పాదములు నేలకి ఆనవు. ఇప్పుడు నలుగురి పాదములు నేలకి ఆనడం లేదు, నలుడి కాళ్ళు నేలకు ఆనాయి. నలుగురికి కంటి మీద రెప్పపాటు లేదు, ఒక్క ఆయనకి మాత్రం రెప్పపాటు ఉన్నది. మిగతా వాళ్ళకి చెమట పట్టడంలా ఒక్క ఆయనకే చెమట పడుతుంది. ఆ చెమట పట్టే లక్షణం మనకే ఉంటుంది. మానవులకు కొంచెం చెమట లక్షణాలు ఎక్కువ ఉంటాయి, అందుకని చెమట బాగా పడుతుంది. ఓహో, సందేహం లేదు. స్వేదం అంటే చెమట, కంటి మీద రెప్పపాటు, కాళ్ళు నేల మీద ఆనడం, ఇవన్నీ ఉన్నవాడే నా భర్త, ఈయనే మానవుడు అని టక్కన పట్టుకొచ్చి నలుడి మెడలో దండ వేసేసింది. దేవతల సాధువాదముతో విప్రాశీరవంబుతో బహుతూర్యారావంబులు చల్లగెను పారావార రవంబుబోలే అనివార్యములై. వెంటనే దేవతలు సహభాష్ అని ఆశీర్వదించారు. సాధు సాధు అన్నారు, అద్భుతమన్నారు, ప్రశంసించారు. విప్రులు ఆశీర్వదించారు. ఆ సమయంలో అంటే దమయంతి నలుడి మెడలో అలా దండ వేసి వెయ్యగానే ఆ పక్కనున్నటువంటి ఈ బ్యాండ్ మేడం వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ మృదంగాలు వాయించారు, కొమ్ముబోరాలు ఊదారు, వీణలు వాయించారు, మంగళధ్వనులు చేశారు. పెద్ద పెద్ద శబ్దములు మారుమోగిపోయాయి.
ఒక ముక్కలో చెప్పాలంటే ఒక పక్కన దేవతల యొక్క ఆశీర్వచనం, విప్రుల ఆశీర్వచనం, మంగళధ్వనులు అన్నీ కలిసి ప్రళయకాలపు సముద్ర ఘోషలో ఉందట. సముద్ర తీరంలో మీరు చూడండి, పెద్ద శబ్దం వస్తూ ఉంటుంది. సముద్రం చీటికి వాటికి పెద్ద 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 కెరటాలతోటి మహాఘోష తెస్తూ ఉంటుంది. సముద్ర ఘోష అన్నట్టుగా అక్కడున్న వాళ్ళందరి యొక్క ఘోష పెరిగిపోయింది. ఆ తర్వాత దేవతలు తమ రూపాలు ధరించి, అమ్మాయి నీకు సకల శుభాలు కలుగుతాయి, కాకపోతే ప్రస్తుతం ఒక గండం కూడా రాబోతోంది, ఆ ఒక్క గండం నుంచి మాత్రం కొంతకాలం పాటు నేను ఎవరూ కాపాడలేరు, అయినా నువ్వు సౌభాగ్యవతిగా కీర్తిమంతురాలిగా ఉంటావు, నీకు కీర్తి కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయారు. మహావైభవంగా వివాహం జరిగింది. నలుడికి దమయంతికి భీముడి యొక్క అనుగ్రహంతో విదర్భ దేశంలో కుండిన పట్టణంలో చాలా హాయిగా వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహారాజులు వచ్చారు. ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే పెళ్లి జరిగినందుకు ఎవరూ కూడా కుళ్ళిపోలేదట. పోన్లే మనకు కాకపోతే దమయంతి ఒక మహానుభావుడికి దక్కింది, ఆ దక్కినటువంటిది కూడా సామాన్యుడిగా నలుడనేటటువంటి ఒక పుణ్యాత్ముడికి అని సంతోషించారు తప్ప ఎవరూ దుఃఖించలేదు. ఇక ఈ దేవతలు పెళ్ళి జరిగేదాకా కాసేపు ఉండి అక్షతలు వేసి దీవించి తమ దారిని తాము వెళ్ళిపోతుంటే ఆ సమయంలో ఇంకా స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరానికి వెళ్ళి దమయంతిని వరించాలనేటటువంటి ఆశతోటి అక్కడికి ఒక పురుషుడు వస్తూ ఉంటే చూశారట. దేవతలేమో వెనక్కి వెళ్ళిపోతున్నారు. అగ్ని, ఇంద్రుడు, యముడు, వరుణుడు. వాళ్ళకి దారిలో ఒక ఆయన తగిలాడు. వాడు ఎలా ఉన్నాడు? మంచి గౌడిగేది చర్మం పట్టుకొచ్చి వాడి చర్మం కింద పెట్టారన్నమాట. అంత చక్కగా నల్లగా ఉన్నాడు. ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్ళతో ఉన్నాడు. విచిత్రమైన జుట్టుతో ఉన్నాడు. వాడు పెద్ద పెద్ద కోరలతో ఉన్నాడు. వాడి చేతిలో ఒక దండం ఉన్నది. వాడే ఈ యుగానికి అధిష్టాన దేవత కలిపురుషుడు. ఈ కలిపురుషుడికి కూడా పెళ్లి పిచ్చుంది. అసలు కలిపురుషుడికే ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాడు దమయంతిని పెళ్లి చేసుకోవాలని పాపం ఆశపడిపోయి తనతో పాటు ద్వాపర పురుషుణ్ణి కూడా వెంట పెట్టుకొస్తున్నాడు. కథ జరిగింది కృతయుగంలో. అందుకే వాడి ఆటలు ఎక్కువగా సాగలేదు. ఈ కలిపురుషుడు ద్వాపర పురుషుణ్ణి వెంట పెట్టుకుని స్వయంవరానికి వస్తూ ఉంటే ఇంద్రాది దేవతలు ఎదురుపడ్డారట. దేవతలారా, స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తున్నారే, మేము కూడా స్వయంవరానికి బయలుదేరాం, మళ్ళీ మాతో పాటు రాకూడదా? నా అదృష్టం బాగుంటే నా మాయలు, నా తంత్రాలు పనిచేసి దమయంతి నన్ను వరిస్తుందేమో అంటే, ఓ అనిపించాడా. పెళ్ళైన తర్వాత భోజనానికి వెళ్ళాలి అనుకున్నట్టు నీలాంటి వాడు ఎవడో, తీరా వాడు భోజనానికి వెళ్ళేసరికి అన్నీ భోజన పదార్థాలు అయిపోయి ఎంగిలాకులు మిగిలాయిట. పెళ్లి భోజనానికని వెళ్ళి విస్తరాకులు ఎత్తాడు అని సామెత ఉంది. ఇప్పుడు అక్కడ భోజనాలు అయిపోయాయి, ఎంగిలాకులు ఎత్తుతున్నారు, వెళ్ళి సాయం చెయ్యి అన్నాడు ఇంద్రుడు. దెప్పుతూ బాగా దెప్పాళ్ళండి. దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా పెళ్లి విందైపోయిన తర్వాత ఎంగిలాకులు ఎత్తడానికి వెళ్ళినట్లుగా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే, వీడు తెల్లబోయి పెళ్ళైపోయిందా, నిజమేనా, ఎవరికి అన్నాడు. ఎవరికేమిటి? దమయంతికి. ఆవిడ ఎప్పుడో నల్లుండి ప్రేమించింది. ఊరికే ఆవిడని పరీక్షించడానికి మేము వెళ్ళాం, ఆ పరీక్షలో మేము ఓడిపోయాం, ఆవిడ నెగ్గింది, ఆవిడ వివాహం మహావైభవంగా జరిగింది. ఇక మనం అక్కడికి వెళ్ళి చేసేది లేదు, వెళ్ళిరా. ఎంత అందగాళ్ళం, దిక్పాలకులం, మమ్మల్నే వరించకుండా నల్లుండి వరించింది, మాకే దిక్కు లేదు. నీ రూపం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కలిపురుష, ఒక్కసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. నీ మొహాన్ని చూస్తే ఆవిడ మొహం మీద మొద్దులు పెడుతుంది, ముద్దులు పెట్టదు పో అన్నాడు వరుణుడు. దాంతో పళ్ళు పటపట కొరికాడు కలిపురుషుడు. నా ముఖాన్ని ఆక్షేపిస్తారా? అసలే ఆ దమయంతికి పెళ్ళైపోయిందని నాకు దక్కలేదని బెంగపెట్టుకు ఏడుస్తున్నాను నేను. ఆ సమయంలో మీరు ఇంకా తెప్పారు. ఆ దమయంతిని నలుణ్ణి పట్టుకుని ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను కలిపురుషుణ్ణి కాదు అని ఈ కలి ఆగ్రహించాడు. దేవతలు నవ్వి వెళ్ళిపోయారు. అప్పుడు ద్వాపర పురుషుడికి తిరిగి, మిత్రమా, మనిద్దరం స్నేహితులం. ఎందుకని? ఇప్పుడున్న కృతయుగం అయ్యాక త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత నేను వస్తాను, మనిద్దరం పక్క పక్కనే ఉంటాం, బార్డర్స్ మనవి. అంటే ద్వాపరం అలా వెళ్ళడం, కలి రావడం జరుగుతుందిగా, అందుకని కొంచెం నాకు సాయం చేయవా అన్నట్ట. ఏం కావాలో కోరుకో మిత్రం అన్నాడు ద్వాపరుడు. నువ్వు 4 పాచికల రూపంలోకి మారిపో, ఆ పాచికలుగా నా చేతిలోకి రా. పాచికలు ఎప్పుడు 4గా ఉంటాయి, దాన్ని బట్టే పేక ముక్కలు కూడా తయారు చేశారట. అవి 4గా ఉంటాయని మహానుభావులు, అనుభవజ్ఞులు కొందరు చెప్పారు.
ఈ 4 పాచికలుగా మారిపోయి నా చేతిలోకి రా, ఈ పాచిక నేను ఎలా చెబితే అలా పని చెయ్యాలి, అలా నువ్వు నా చేతిలో పాచికల రూపంలో వండి పేచీ లేకుండా సహాయం చేస్తే నీ అనుగ్రహంతో నలుణ్ణి అడవికి పంపిస్తానన్నట్ట. ద్వాపరుడు సాయం చేస్తానన్నాడు. ఈలోపు వివాహం జరిగి మహానుభావుడు నలచక్రవర్తి తన భార్యా సమేతంగా మామగారు ఇచ్చినటువంటి కానుకలు కట్నాలు అన్నీ పుచ్చుకొని వేగంగా తన నగరానికి వెళ్ళాడు, తన సామ్రాజ్యానికి వెళ్ళాడు, నిషధ దేశానికి వెళ్ళాడు. అక్కడ హాయిగా 5 సంవత్సరాల కాలం సుఖంగా గడిచింది. ఈ 5 ఏళ్లలోనూ కలిపురుషుడు ద్వాపర పురుషుడితో వచ్చి నలుడున్న నగరానికి బయటే ఉన్నట్ట. ఎందుకంటే నలచక్రవర్తి నగరంలో అడుగు పెట్టడానికి కలిపురుషుడికి ఇంత కూడా శక్తి లేదట. కలిపురుషుడు ఎప్పుడు అడుగు పెడతాడు అనుకుంటున్నారు? మన ఇళ్లలోకో లేకపోతే మన ఊళ్ళోకో? అంటే మనలో లోపాలు ఉంటాయి. ప్రొద్దుట లేవని వాళ్ళకి, స్నానాలు సక్రమంగా చేయని వాళ్ళకి, పిల్లలు ఇష్టం వచ్చినట్టు పాడైపోతూ ఉంటే వాళ్ళని అదుపులో పెట్టలేనటువంటి ప్రదేశాలకి, అన్నిటికీ మించి జుట్టు విరబోసుకుని సాయం సంధ్యా సమయాలలో తిరిగే స్త్రీలున్న చోటికి, మలమూత్ర విసర్జన అయ్యాక కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వచ్చేవాళ్ళకి, రాత్రిపూట బాత్రూమ్ కడతారు కొంతమంది, కాళ్ళు కడుక్కోరు, అగ్నిహోత్రుడికి నమస్కరించని వాళ్ళకి, వీళ్ళందరి దగ్గరికి కలిపురుషుడు ఎడతాడు. అవేమీ లేని వాళ్ళ దగ్గరికి కలిపురుషుడు వెళ్ళడం. ఇప్పుడు ఈ నలుణ్ణి ఈ కలిపురుషుడు ఎలా పట్టుకుందామా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు నగరం బయట. కానీ నలుడు తెల్లవారుజామున లేచేవాడు, స్నానం చేసేవాడు, సంధ్యావందనం చేసేవాడు, చుట్టా బీడీ సిగరెట్ జోలికి వెళ్ళేవాడు కాదు, మద్యపానం లేదు ఆయనకి, వ్యసనములు లేవు, వేళకి నిద్రపోయేవాడు, వేళకి లేచేవాడు, చెయ్యవలసినటువంటి దేవతా కార్యక్రమాలన్నీ చేసేవాడు, అన్ని పవిత్ర కార్యక్రమాలు చేసేవాడు. మూత్ర విసర్జనకి వెళ్ళాడా కాళ్ళు కడుక్కోకుండా ఆచమనం చేయకుండా లోపలికి రాడు. ఇన్ని నియమములతో ఉన్న కారణము చేత 5 సంవత్సరముల పాటు కలిపురుషుడు నలుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించి 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 విసిగిపోయాడు. ఈలోపు ఆయనకి ఇంద్రసేన, ఇంద్రసేనుడు అని ఒక కొడుకు కూతురు కూడా పుట్టారు. ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనే ఒక కూతురు. క్రమంగా 5 ఏళ్ళు గడిచింది, సుఖంగా కాలం సాగింది. ఒక రోజున ఎందువల్లో ప్రమాదవశాత్తు, ప్రమాదం అంటే అర్థం పొరపాటున అర్థం అన్నమాట, పొరపాటున మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చి సంధ్యావందనం చేశాడు. ఆయన మర్చిపోయి ఏదో ఆలోచనలో ఉన్నాడు. బహుశా కర్మ పాకిస్తాన్ ఇండియా క్రికెట్లో పడిపోయాడేమో, దాంతో ఈ గందరగోళంలో పడి అసలు చేయవలసిన పని మర్చిపోయాడు. ఒక్కోసారి ఈ దిక్మాల ఆటలో లేకపోతే సినిమాలో ఏవో ఉంటాయి గందరగోళాలు, మనకేం తెలుస్తాయి. హడావిడిలో పడి పాపం ఆ పుణ్యాత్ముడు కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేశాడు. అమ్మ దొరికాడు రయ్యని అనుకున్నాడు కలిపురుషుడు. ఎన్నాళ్ళు ఎప్పుడు నలుడు అశుచిగా దొరుకుతాడా, ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నాడుగా. ఇప్పుడు అవకాశం వచ్చింది. వెంటనే కలిపురుషుడు నగరంలోకి అడుగుపెట్టాడు. టక్కన మహాత్ముడైన నలుడిలో ప్రవేశించాడు. చూసారా, ఆ మహాత్ముడు ఒక్క క్షణకాలం పొరపాటు చేస్తేనే కలిపురుషుడు పట్టుకున్నాడంటే, ఇప్పుడు ఈ కలియుగంలో మానవులు నిరంతరం ఇలాంటి ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు. అందుకే నిత్యం కలిపురుషుడు మనలోనే ఉన్నాడు. కలి ఉన్న చోట వెర్రి ఆకలి ఉంటుంది, అంటే అరగదు నీరసం. ఈ లక్షణములు కలి యొక్క లక్షణం. కలిర్ధర్మ వినాశక, కలిపురుషుడు ధర్మమును నాశనం చేస్తాడు. ఆ అధర్మం యొక్క లక్షణం ఆకలి వెయ్యడం, ఆకలికి అన్నం తిన్నా తిరగపోవటం, వెర్రి నీరసం, మోకాళ్ళ నొప్పులు, వయస్సులో ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండకపోవటం, బుర్ర పని చేయకపోవటం, గురువుల మీద గౌరవం లేకపోవటం, శాస్త్రములో చెప్పినటువంటి కర్మలు చేయకుండా నిషిద్ధ కర్మలు చేయడం, పిచ్చి పనులు చేయడం, ఇవన్నీ కూడా కలి యొక్క లక్షణములు. అటువంటి కలిపురుషుడు ఆ రోజుల్లో కాబట్టి నలుడి లాంటి ధర్మాత్ముడిని పట్టుకోవడానికి అంతకాలం ఎదురు చూశాట. ఇప్పుడు ఆయన పట్టుకోగానే నలుడికి మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశాడు ఈ కలిపురుషుడే, ద్వాపర పురుషుడిని తీసుకుని ఈయనలోనేమో తన అంశ ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. ఈ నలుడికి చిన్న అన్న కొడుకు ఒకడున్నాడు, వాడి పేరు పుష్కరుడు. వాడు ఎంతో పూర్వం నలుడితో యుద్ధం చేసి తుక్కు కింద ఓడిపోయాడు. అన్నయ్యో నాతో యుద్ధానికి రా, నిన్ను ఓడిస్తాను అని 13 అక్షౌహిణీల సైన్యంతో వచ్చి ఒక్క నలుడితో యుద్ధం చేయలేక 13 అక్షౌహిణీల సైన్యం కోల్పోయి పారిపోయేటవాడు. కాకపోతే నలుడికి జారి కనుక, ఒరేయ్ ఈసారికి సైన్యాన్ని చంపి నేను వదిలేను, ఇలాంటి పిచ్చి పనులు చేయకపో అన్నట్ట.
అలాగే అన్నయ్య నువ్వంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటు చేశాను అని లెంపలు వేసుకు వెళ్ళిపోయాడు. వాడు లోపల కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు, ఎప్పుడు సాధిద్దామని. వాడు దుర్యోధనుడు లాంటి వాడు, కాకపోతే దుర్యోధనుడుకున్న పరాక్రమం వీడికి లేదు. ఈ మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి కలిపురుషుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని, నా దగ్గర 4 పాచికలు ఉన్నాయి, ఇవి నేను ఎలా చెబితే అలా వింటాయి, ఈ మాయాద్యోతంలో భయంకరమైనటువంటి కపటద్యోతంలో నేను క్షణములలో నలుడిని ఓడించి నలుడి యొక్క సంపదని ఈ చేతిలో పెడతాను. నాతో జోదం ఎవరు ఆడలేరు, ఆడాడా ఓడిపోతాడు. నీకు నలుడితో జోదం ఆడే అవకాశం కల్పిస్తాను. నువ్వు వెళ్ళి యుద్ధానికి రమ్మన్నట్టుగా ఇదివరకు యుద్ధానికి రమ్మని ఓడిపోయావు, ఆ బెంగక్కర్లా. ఈసారి జోదానికి రమ్మను, ఆయన వస్తాడు. వాడిని ఓడించి నలుడి సామ్రాజ్యం నీకు నేను ఇప్పిస్తాను అనగానే వీడు వణికిపోయి, ఓసారి చావు దెబ్బలు తిన్నాను, ఇప్పుడు మళ్ళీ ఓడిపోయాను అనుకో, మా అన్నయ్య నన్ను ఏం చేస్తాడో తెలియదు, నాకు భయంగా ఉందంటే, నీకేం పర్వాలేదు, ఇదిగో చూడు, కావాలంటే నువ్వేం కోరుకుంటే అది వచ్చేలా చేస్తానన్నట్ట. అయితే 2 అన్నాడు వాడు. వెంటనే వీడు వేగనే 2 పడింది. 5-6 సార్లు వాడు పరీక్షించాడు పుష్కరుడు. ఈ కలిపురుషుడు విప్ర రూపంలో ఉన్నటువంటి కలిపురుషుడు ఏమి చెబితే ఆ పాచికలు వింటున్నాయి. ఒరే నువ్వు ఎవరో భలేవాడివిరా, నీలాంటి వాడు ఒక్కడుంటే మొత్తం గుంటూరంతా కొనేసుకుంది, నేను భలే దొరికావు అన్నాడు అన్నట్ట. ఈ విధంగా పుష్కరుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఈ కపట స్వరూపుడైన కలిపురుషుడితో కలిసి అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, యుద్ధంలో నీతో ఎలాగో నేను విజయం పొందలేను, ఇప్పుడు కొత్త పందెంతో వచ్చాను, మన ఇద్దరం జోదం ఆడదాం. నా బదులు ఈ బ్రాహ్మడు జోదం ఆడతాడు, నేను పందెం ఒడ్డుతాను, ఆడతావా లేకపోతే ఓడిపోయాను ఒప్పుకుని అడవికి పోతావా అన్నట్ట. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి, లోపల కలిపురుషుడు చేరిపోయాడు కదా, అందుకని ద్యోతార్థము తత్కెతవాహూతుడనై జోదమాడకుండుట ధర్మోపేతం బని ధర్మాపేతం బని అభిముఖుడై ఆతనితో నలుడు జోదమాడగడంగెన్. ద్యోతానికి ఒక సాటి రాజు మరొక రాజుని పిలిస్తే వెళ్ళి తేరాలి అని ధర్మశాస్త్రం చెబుతున్నది. మన క్షాత్ర ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా జోదానికి పిలిస్తే వెళ్ళి తీరాలి, ఇది సాటివాళ్ళు. అలా నీవు నన్ను పిలిస్తే ధర్మం ప్రకారంగా జోదమాడకుండా ఓడిపోయానని అడవికి పెడతాను, వెళ్ళను కాక వెళ్ళను, రా కూర్చో అన్నట్ట. ఇంకేముంది, ఆ ఇద్దరు కూర్చున్నారు. సంవత్సర కాలం జోదం సాగింది టేకగా. సంవత్సర కాలంలో కూడా రోజు కొంచెం 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 చొప్పున ఆస్తులన్నీ కోల్పోతూ వచ్చాడు. పుష్కరుడి చేతిలో నలుడు ఓడిపోయి తన ఆస్తులన్నీ వాడికి అంటగట్టాడు. దాంతో దమయంతికి భయం కలిగింది. తన సారథి వారిష్ణేయుడు అని ఒక ఆయన ఉన్నాడు. నలుడి యొక్క సారథి ఇష్టుడు, చాలా మంచివాడు, భక్తుడు. వాడిని పిలిచి, ఎలా ఉంది జోదం అంటే, అయ్యగారు ఇప్పుడు పిచ్చెక్కిపోయినట్టు అయిపోయారమ్మా, ముఖం కూడా కడుక్కోవడం మానేశాడు, 24 గంటలు జోదంలో పడిపోయాడు, ఎవరైనా ఏదైనా చెప్పినా వినల్లా, ఆ జోదం అనే ఒక భయంకరమైన వ్యసనంలో పడిన వాడిని బాగు చేయడం ఎవడి వల్ల కాదు, ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోయేటట్టుంది, చివరికి మీరు అయినా కూడా ఓడిపోయేటట్టున్నారంటే ఆవిడ కంగారు పడి, అయితే ఓ పని చెయ్యి, మన రథాన్ని సంసిద్ధం చెయ్యి, ఈ నా కొడుకు ఇంద్రసేనుణ్ణి, కూతురు ఇంద్రసేనని, ఈ ఇద్దరిని తీసుకెళ్ళి మా అమ్మగారికి అప్పగించేయి, మా పుట్టింటికి తీసుకుపో, విదర్భ దేశానికి పట్టుకుపో అని వారిష్ణేయుడు అనే సారథి ద్వారా కొడుకుని కూతుర్ని విదర్భకి పంపేసింది. ఇక నలుడు దమయంతి ఆఖరిసారిగా చెప్పిన వాడు కూడా వినలేదు. ఉండు, నువ్వు మాట్లాడక అన్నాడు అంతే. దమయంతి ఏమి చెబితే అది వినే ఒక పుణ్యాత్ముడు కలిపురుషుడు లోపలికి ప్రవేశించటం వల్ల ఆ భార్యను కూడా తిరస్కరించాడు. చిట్ట చివరికి అన్నీ ఓడిపోయాడు. ఇంకేం మిగిలింది, నా దగ్గరేం సొమ్ములు లేవు తమ్ముడు అన్నట్ట. లేకపోతేనే నువ్వు ఉన్నావుగా అన్నాడు పుష్కరుడు. నేనేం చేసుకుంటాను నన్ను అన్నాడు ఆయన. అన్నయ్య, ఏం బెంగ పెట్టుకోకు, ఎంతవరకు నీ సామ్రాజ్యం అంతా నాకు ఓడిపోయావు కదా, ఈ సామ్రాజ్యం అంతా ఒకెత్తు, నువ్వు ఒక్కడివి ఒకెత్తు, నువ్వు నెగ్గావనుకో ఈ సామ్రాజ్యం అంతా నీకు వచ్చేస్తుంది, ఓడిపోయావనుకో నువ్వు నేను చెప్పినట్టుగా కట్టుబట్టలు మాత్రమే ఉంచుకొని తక్కిన నగలన్నీ కింద పెట్టి అడవికి వెళ్ళాలి, అరణ్యవాసం చెయ్యాలి, పోతావా అన్నట్ట. నీ సామ్రాజ్యం నాకు వదిలిపోతావా అంటే, అలాగే నన్ను నేనే పందెంలో ఒడ్డుకుంటున్నాను అన్నాడు. అనగానే ఈసారి కూడా పందెంలో ఓడిపోయాడు. కలిపురుషుడు అవతల పాచిక వేస్తున్నది కలిపురుషుడు కదా, దాంతో ఈయన ఓడిపోయాడు. పక్కపక్క నవ్వి, పుష్కరుడు, ఓడిపోయావా, ఇదేమన్నా యుద్ధం అనుకున్నావా, కత్తి పుచ్చుకుని 13 అక్షౌహిణీల సైన్యంతో ఉన్న నన్ను ఓడించావు, మా వాళ్ళందరినీ చంపావు, నన్ను జైల్లో పెడతానన్నావు, ఇప్పుడు ఓడిపోయావు, నేను దయతెలిచి అడవికి పోనిస్తున్నాను, లేదంటే నేను చెరసాల పోలు చేసేవాడిని, ఏమనుకుంటున్నావో, ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను, నీకు వీలుంటే ఇంకో పందెం ఉందన్నట్ట,
ఇంక నా దగ్గరే ఉంది తమ్ముడు అన్నాడు పాపం నలుడు తెల్లబోయి. నల్లగా అయిపోయింది ముఖం కూడా. ఇంతేత ఆడి 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 ముఖంలో ఒక రకమైన కళ కూడా పోయింది. బంగారపు రంగులో ఉండి మహానుభావుడు అలా అయిపోయాడు. అందుకే వ్యసనముల జోలికి వెళ్ళకూడదన్నారు. కితవుల జోలికి వెళ్ళిన వాళ్ళంతా ఇలాగే అయిపోయారు. ఇప్పుడు వాడు అన్నాడు, నీకుంది ఇంకో అవకాశం. అందగత్తే నీ భార్య దమయంతి ఆవిడుందిగా, ఆవిడ కూడా ఒడ్డు. ఆవిడ ఓడిపోయిందా నా పరమవుతుంది, లేదా నువ్వు నెగ్గావా ఆవిడ్ని వాటాగా పెట్టి ఆవిడ్ని పందెంగా పెట్టి మళ్ళీ నీ సామ్రాజ్యం నీకు ఇచ్చేస్తాను, నీకు విముక్తి అన్నట్ట. ఎర్రబడిన కళ్ళతో చూసి, ఇంతవరకు నేను చేసిన అపరాధం చాలు, నా భార్యని మాత్రం పందెంలో వడ్డను అన్నాడు. అంటే ఇక్కడ ధర్మరాజుకి ఆయనకి అక్కడ కాస్త తేడా ఉంది. ఆయన మాత్రం మాట వరుసకు కూడా భార్యని వడ్డలేదు. ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్న నేత్రములతో వాడిని తీక్షణంగా చూసి ఓడిపోయిన వాడు గనక ఏమీ అనలేక దమయంతితో పాటు అడవికి వెళ్ళిపోయాడు. 3 రోజుల పాటు ఊరికి ఎదురుగుండా ఉన్నటువంటి చెట్ల దగ్గర కూర్చున్నట్టు వాడు. ఆ నిషధపురానికి ఒక ఇంచుమించుగా అర్ధయోజనం దూరంలో, అంటే 4 మైళ్ళ దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు, కేకారణ్యం ఉన్నాయి. పూర్తిగా ఊరు దాటి వెళ్ళిపోకుండా కాస్త దగ్గరలో ఉన్న అడవిలో భార్యా సమేతంగా మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఊళ్ళోంచి ఎవరైనా తెల్లారితే అక్కడికి రావాల్సిందే. అలా వచ్చేవాళ్ళు ఎవరైనా ఈయన మంచినీళ్ళు ఇస్తారేమో, ఇంత అన్నం పెడతారేమో అని ఎదురు చూశాట. ఒకప్పుడు సర్వం సహా చక్రవర్తి, ఇంతమందికి అన్నం పెట్టిన ఆయన తిండి లేక మలమల వాడిపోతూ ప్రజలకేసి దీనంగా చూసి కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, నా కోసం కదా నా భార్య కోసం అంటే, అయ్యా మీకు తెలియదేముందండి, పుష్కరుల వారు ఒక చాటింపు వేశారు. ప్రస్తుతానికి ఇంకా ఊరు పూర్తిగా వదలకుండా ఊరికి చివరే జిడ్డులో పట్టు కూర్చునున్నాడు నా సోదరుడు నలుడు. వాడు నాకు ఆజన్మ శత్రువు. వాడికి ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చినట్టు తెలిసినా, ఆహారం పెట్టినట్టు తెలిసినా వాళ్ళకి శిరశ్ఛేదం అని భయంకరంగా చాటించాడు పుష్కరుడు. మీకు మంచినీళ్ళు ఇస్తే మాకు తలకాయలు తెగిపోతాయి, మీకు పళ్ళు పెట్టామా ఉన్న పళ్ళు మాకు ఊడిపోతాయి, కళ్ళు పీకేస్తాడు వాడు, మీకేం చేయలేమన్నారట. ఇది కలి ప్రభావం అంటే. అందుకే కాలాన్ని దాటలేం, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అన్నీ ఉన్న రోజుల్లోనే భక్తితో భగవంతుడిని ధ్యానించాలట పాపం. ఈ విధంగా అక్కడ తిండి లేక మంచినీళ్ళు లేక, తాను నమ్ముకున్న తన పౌరులు కూడా తనని ఆదరించక, అవమానం తట్టుకోలేక దమయంతితో కేకారణ్యంలో గడిపోయాడు. 7 రోజుల పాటు చుక్క మంచినీళ్ళు దొరకలేదు, ఇంత అన్నం దొరకలేదు పాపం. ఇంక తట్టుకోలేకపోయాట ఆయన. దమయంతి పతివ్రత కనుక భర్త మీద ఉన్న అభిమానంతో ఆకలిని సహించగలిగింది. పాప ఆయన మాత్రం తట్టుకోలేక దమయంతి ఆకలి ఆకలి అన్నట్ట. ఆవిడికి ఎంత ఏడుపు వచ్చిందో. సరే అలాగే ఓ చెట్టు కింద పడుకున్నారు. సూర్యోదయమైన ఒక గంటైనా ఓపిక లేక పడుకుని ఉంటే, ఆ సమయంలో బంగారపు రంగులో ఉన్న 4 పిట్టలు టపా 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 రెక్కలు అల్లారుస్తూ ఈ నలుడికి ఎదురుగుండా ఉన్న ఒక చెట్టు కింద వాలే. ఆ పిట్టలు బంగారపు రంగులో ఉన్నాయి, మంచి బలంగా ఉన్నాయి, వడివడిగా ఎగురుతున్నాయి. అవి నేల మీద వాలే. నిజానికి పరమ సాధువు నలుడు, అలాంటి పెట్టలను ఎప్పుడూ తినడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, దానికి ఆకలి ఎక్కువైపోయి ఏం దొరికినా తినేయాలన్నంత పెచ్చగా ఉందిట. అందుకని దమయంతికి చెప్పకుండా లేని ఓపిక తెచ్చుకుని, ఆయనకి ఇంకా కట్టుకున్న బట్ట తప్పేం లేదు, పై అంగవస్త్రం ఎలాగో ఓడిపోయి వదిలేశాడుగా, ఇంకా కట్టుకున్న పంచి ఉంది. అడవిలో ఎవడుంటాడు లేనని లోపల ఉపవస్త్రం ఒక డ్రాయర్ కూడా లేదు పాపం, అన్నట్టు లంగోటా కూడా లేదు. ఆ పంచె ఇప్పి దాని మీదకి వేశాడు, ఆ పిట్టల మీదకి. ఈ పంచె వాటి మీద పడిపోతే అవి ఎగరలేవు, వాటిని పట్టుకు తెచ్చేసుకు తిందామని. అందుకని ఈ పంచె వేయగానే ఆ పంచె పడడంతో ఆ పిట్టలు రివ్వుని పంచెనెత్తుని పైకి ఎగిరిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయి 4 వైపుల నుంచి 4 ముక్కులతో పట్టుకుని, ఓయి నలచక్రవర్తి, ఇంతకాలం నీ సామ్రాజ్యాన్ని అపహరించిన ఆ 4 పాచికలం మేమే. మేము ద్వాపర పురుషుడి యొక్క అంశతో పుట్టిన పాచికలం, కలిపురుషుడి చేతిలో ఉన్నవాళ్ళం. నిన్ను సర్వనాశనం చేయడానికి ఇంతకాలం పుష్కరుడి దగ్గర చేరాం, నీ ఆస్తి అంతా పట్టుకుపోయాం. ఇంకా కలిపురుషుడికి కసి తీరలేదు. చివరగా మిగిలినటువంటి బట్ట ఒక్కటి నీ దగ్గర ఉంది, అది కూడా పుచ్చుకుంటేనే రుణం తీరుతుంది అనుకున్నాడు. అందుకే ఆ బట్ట కోసం మేము ఇలా పిట్టల రూపంలో వచ్చాం. ఈ పిట్టల రూపంలో బట్ట పట్టుకుపోతున్నాం, నీ పొట్టకు మాత్రం కూడు లేక అల్లాడిపో అని పక్కపక్కనవి అదృశ్యం అయిపోయాయి. అంటే కట్టుకున్న బట్ట పోయింది, పెట్టకపోయింది పాపం. ఆ మహారాజు గారు అప్పుడు ఏం చేయాలో తెలియక, ఎంత భారీ అయినా పట్టపగలు దిగంబరంగా ఆవిడ దగ్గరికి రాలేక పక్కనున్న పొదలో దాక్కుని హీనస్వరంతో దమయంతి అన్నట్ట. స్వామి అని ఉలిక్కిపడి లేచి చూసింది ఆవిడ. ఎదురుగుండా పొదలో ఉన్నాడు. అక్కడ దాక్కున్నారేమిటి అంటే, ఇప్పుడు బయటికి రాలేని దుస్థితిలో ఉన్నాను,
ఉన్న బట్ట పోయిందన్నట్ట. అయితే ఓ పని చేద్దాం, నాకు చీర నడుం వరకు చాలు కదా, ఈ పై భాగంలో చీర లేకపోయినా మీ దగ్గర నాకు సంకోచం ఎందుకు, ఈ పైన ఉన్నటువంటి చెంగుని మీ నడుముకు చుట్టుకోండి అందుట. ఆ రోజుల్లో చీర కాస్త పొడుగ్గా కూడా ఉంది ఆవిడకి. ఆ చీర ఇచ్చింది, ఆ చీరను నడుముకు చుట్టుకున్నాడు. అంటే ఒక వస్త్రం ఆవిడికి నడుముకి, సగం వస్త్రం అటు ఉన్నది. ఇద్దరికి ఇప్పుడు ఏదో బ్రహ్మముడి అంటారు అలా ముడిలో ఉందన్నమాట. ఇప్పుడు చెంగు ముడి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒకే చీర ఈవిడికి, ఆ చీర యొక్క అంచు ఆయనకి, ఆయన లుంగిలో కట్టుకున్నాడు. అలాగే ఎవరికీ కనపడకుండా వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేశారు. అప్పుడు అర్ధరాత్రి అవుతూ ఉంటే ఓ పక్కన ఆకలి, అవమానం, ఉన్న వస్త్రం పోయింది, అన్న వస్త్రాలు సరే ఉన్న వస్త్రం కూడా పోయింది అని భార్యతోటి, భార్యామణి అక్షములు అంటే పాచికలు మోసం చేసిన ఆ వస్త్రం పట్టుకుపోయి, ఇప్పుడు నీ అంచు చీర ఒక్కటి కట్టుకుని బతుకుతున్నాను, నీకింత అన్నం పెట్టలేను, రక్షించలేను, వస్త్రం ఇవ్వలేను. ఇది చూస్తే కేకారణ్యం, ఏ వేపు చూచినా భయంకరమైన సింహ శరభశార్దూలాది క్రూర మృగాలు తిరుగుతున్నాయి, మరో పక్కన కొండ చిలువలు పాములు తిరుగుతున్నాయి. ఆయుధం లేని నేను నిన్ను రక్షిస్తాను. నా మాట విని నా రోజులు బాగుపడేదాకా, మళ్ళీ నాకు సంపాదన వచ్చేదాకా, నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా నీ పుట్టింటికి పోకూడదా అంటే, ప్రాణం పోయినా పోను, నేను ఎక్కడుంటే మీరెక్కడుంటే నేను ఎక్కడుంటాను, నేను పరమపతివ్రతని అని నిరాకరించింది ఆవిడ. మీరు చెబితే చావడానికి సిద్ధం, కానీ మిమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళను. ఈ ప్రపంచంలో కష్టకాలంలో భార్యకి మించిన బంధువు భర్తకి మరొకడు ఉండడు. నచ భార్యా సమం కించిత్ విద్యతే భిషజాం మతం ఔషధం సర్వదుఃఖేషు సత్యమే తద్బ్రవీమితే. ఏమండి, మనిషికి కష్టమని ఒక రోగం వచ్చినప్పుడు, జీవితంలో ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తుంది. ఆ కష్టం ఒక రోగం లాంటిది. ఆ రోగానికి మందు భార్య. అందుకే భార్య కంటే గొప్ప ఔషధం మానవుడికి కష్టమనే రోగం వచ్చినప్పుడు మరొకటి లేదు. భార్య లేనివాడు ఒక విధంగా దురదృష్టవంతుడు. నేనంటాం కాదు, ఇది ఇప్పుడు కర్మయోగం కాదు, ఇది దమయంతి అంటోంది. భార్యయే ఔషధం, భార్యయే సమస్తం. నచ భార్యా సమం కించిత్ విద్యతే భిషజాం మతం ఔషధం సర్వదుఃఖేషు. అన్ని దుఃఖములకి మందు భార్య అనే ఒక్క మందు. అటువంటి మందు ఈ ప్రపంచంలో మరొకడెవడు కనిపెట్టలేడు. సత్యం ఏ తద్బ్రవీమితే. నేను నీకు ఈ సత్యం చెబుతున్నాను, నా మాట విను. నేను నిన్ను రక్షించుకుంటాను, నీకు కష్టం లేకుండా చేస్తాను, నేను నీ వెంట ఉంటాను. నువ్వు అన్నం పెట్టలేదని బెంగ పెట్టుకోను. ఉన్న వస్త్రమే మనిద్దరం సర్దుకుందాం. ఏదో ఒకటి దొరకపోదు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, సుఖం దుఃఖం వస్తూ పోతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు నీ వెంట ఉండి దుఃఖం వచ్చిందని పుట్టింటికి పోతానా? అలా అలిగిపోను. ఇవాళ చీర తెచ్చిపెట్టలేదు కదా, మా పుట్టింటికి పోతున్నాను, విడాక్ విడాక్ అని అన్న నేను. అది కలిపురుషుడి యొక్క లక్షణం. నేను విడిచిపెట్టను కాక విడిచిపెట్టను అనగానే సరేనన్నాడు ఈయన. నిజంగా భార్యను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టమా, కానీ ఆవిడ దుఃఖం తట్టుకోలేక అలా అన్నాడు ఆయన. ఆ అర్ధరాత్రి ఇంచుమించుగా 12 గంటలు అది అవుతున్న సమయంలో ఒక్క నలుడికి మాత్రం నిద్ర పట్టలేదు. దమయంతి స్త్రీ కాబట్టి, అలిసిపోయింది కాబట్టి, తిండి లేదు కనుక సొమ్మసిల్లి పడుకుంది. కలిపురుషుడు లోపల బాగా ఈయన్ని గిల్లాడు. అంటే కలిపురుషుడు లోపల ఆవహించాడని చెప్పాను కదా, ఆ కలి ప్రభావంతో నలుడికి మతిపోయినట్టు అయ్యేది. ఆయన ఏం చేశాడు, నా భార్యతో పాటు అడవుల్లో తిరగడమా లేక ఆవిడని వదిలించుకోవడమా, ఈ సుకుమారిని అడవిలో వదిలితే పాపమేమో అని లోపల ఉన్న ధర్మమూర్తి అనేవట. లోపల మళ్ళీ కలిపురుషుడు గెల్లడం వల్ల ఏమయ్యేదనమాట, ఎందుకు వచ్చింది పెళ్ళం, నా బతుకే నేను బతకలేకపోతున్నాను, నాకే బట్టలు లేవు, ఇక ఆవిడకేం కొని పెడతాను, ఆవిడకే అన్నం పెడతాను అనిపించేది. తన చీర చెంగుని కత్తిరించేశాడు, జాగ్రత్తగా చింపేశాడు. దమయంతి పైన పవిటి కొంగుగా వేసుకునేటటువంటి ఆ చీర అంచునే తను కట్టుకున్నాడుగా లుంగి కింద. ఆ చెంగుని చింపుకుని కొంచెం దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ జాలి కలిగి ఈ సుకుమారిని అడవిలో ఎలా వదులుతాను అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వచ్చాక చిచ్చి ఈవిడితో ఉంటే ఆవిడికి నాకు కష్టం అని మళ్ళీ వెళ్ళాడు. ఇలా 5-6 సార్లు ముందుకు వచ్చేవట్ట వెనక్కి వెళ్ళేవట. చివరికి ఒక రకమైన దుస్సాహసం తెచ్చుకొని, వద్దు నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే ఈమె నన్ను కానక దుఃఖించి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది, హాయిగా విదర్భరాజు గారి దగ్గర రాజసౌఖ్యాలు అనుభవిస్తుంది, నా కష్టాలు తీరాక ఆవిడ కలుసుకోవచ్చు అనుకుని చివరికి గుండె రాయి చేసుకుని వెళ్ళిపోయాడు. అంతవరకు కలిపురుషుడు ఆయన్ని లోపలుండి
పరమ ప్రేరేపణ చేశాట. పాపం తెల్లవారి దమయంతి లేచింది, నలుడు కనిపించలేదు. ఒక్కసారి ఆవిడకి మతిపోయినట్టు అయింది. పైగా చీర చెంగు కూడా కత్తిరించబడి ఉంది కదా. నా భర్త చీరని చింపుకుని ఆ కాస్త వస్త్రంతో అడవికి వెళ్ళిపోయాడు, నన్ను వదిలించుకుని ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు అంటే నేను నా పుట్టింటికి పోతానని. నేను అలా ఎందుకు పెడతాను, ఆయన్నే అన్వేషిస్తాను అనుకున్నదండి పాపం ఆవిడ. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అడవిలో ఉన్న చెట్టులు, పుట్టలు, గుట్టలు, గుహలు మారుమోగిపోయేలాగా, ఓ నలచక్రవర్తి, మహాత్మా, నిత్య సత్యవ్రత, పరమపతివ్రతని, నన్ను విడిచిపెట్టి వెళ్ళడం నీకు ధర్మం కాదు, ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అరుస్తూ కొండల్లో కోనల్లో తిరిగింది, అడవుల్లో తిరిగింది. ఆవిడ అరుస్తున్న అరుపులు కొండ గుహల్లో నుంచి చెట్లలోంచి మారుమోగిపోయేది పాపం. అలా విడిచిపెట్టకుండా ఆయన కోసం తెగ తిరిగింది. అది అడవి, అసలు ఎవరు ఎటు వెళ్ళారో తెలియదు. అటువంటి అరణ్య మార్గంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే హఠాత్తుగా పెద్ద కొండ చిలువ ఆవిడ అలా కాలు పెట్టగానే కాళ్ళు పట్టేసింది. భయంకరమైన అజగరం, పెద్ద కొండ చిలువ, ఏనుగుని కూడా మింగగలిగే అంత కొండ చిలువది. అంత పెద్ద కొండ చిలువ క్షణకాలంలో దమయంతి కాళ్ళు పట్టేసింది. దమయంతి లోపలికి వెళ్ళిపోతుందంటే ఆ పాము లోపలికి తట్టుకోలేక, స్వామి నిషధ దేశాధిదీశ, ఓ దమయంతి వల్లభ, నలచక్రవర్తి, రక్షించు రక్షించు, నీ భార్యని, నీ ధర్మపత్నిని, నన్ను కొండ చిలువ తింటోంది, ఇది కొండ చిలువ కాదు, పాము కాదు, కాలసర్పం, రక్షించు అంటూ ఉంటే ఆ సమయంలో పక్కన వేట కోసం వచ్చిన ఒక కిరాతకుడు చూశాడు. వాడి బొడ్లో పెద్ద కత్తి ఉన్నది, ధనుస్సు ఉన్నది, చురకత్తి ఉన్నది. అటువంటి ఆయుధాలతో ఉన్న కిరాతకుడు ఎవరో అరుస్తున్నారని చెట్టు మించి చూశాట. వాడు చెట్టు ఎక్కాళ్ళండి. ఆ చెట్టు మీద ఎక్కి పైన ఒక వల పన్ని పిట్టలు అందులో పడితే ఒక పట్టుకుపోదామని, ఆ చెట్టు మీద నుంచే చుట్టుపక్కల ఎక్కడన్నా జింకల్లాంటివి ఉన్నాయేమో చూసి వేటాడదామని ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద ఉన్నవాడికి స్త్రీ యొక్క ప్రలాపాలు వినబడ్డాయి. ఆ ప్రలాపాలు విని కిందకు చూశాడు. మరో చెట్టు కింద కొండ చిలువ మింగుతున్నటువంటి దమయంతి కనబడింది. వాడు వెంటనే చెక్క 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 చెట్టు మించి దూకేశాడు ఓడబట్టుకుని. అమాంతంగా వరలో ఉన్న కత్తి పీకాడు. ఆ కత్తితోటి పావుని ముక్కలు ముక్కల కింద చీల్చి చంపేశాడు. దమయంతిని అప్పటికే ఈ మోకాళ్ళ దాకా పట్టుకుందిగా కొండ చిలువ, ఆ మోకాళ్ళకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చీరి మరీ చంపేశాడు. ఆ పావుని చంపిన తర్వాత రక్షించాడు. అమ్మా నీవెవరవంటే నలచక్రవర్తి భార్యని, ఆయన ఏమయ్యాడో నన్ను వదిలించుకుపోయాడు, ఆయన కోసం వెతుక్కుతున్నాను అనగానే ముందు రక్షించాడు. రామ్మ అన్నాడు, కూడా తీసుకెళ్ళాడు. అక్కడ చెరువు కనపడితే చెరువులో స్నానం చేయమన్నాడు. ఆమె స్నానం చేసి పైకి రాగానే ఆ తడిసిన చీరలో ఉన్న మంచి పద్మరాగపు వర్ణంలో ఉన్న పద్మినీ జాతి స్త్రీని చూడగానే వీడికి కూడా దుర్బుద్ధి పుట్టింది. రజనికరానన్న పీన పయోధర రాజిత రాజసుతం వెల్ల సద్గజపతి కామిని చందన గంధి ప్రకాశిత కాంతి సమన్విత పంకజదళలోచన చూచి కిరాతుడు కామని శాత శరాహతుడై నిజ హృదయం బెరిగిల్చెల్లతాంగిక నిల్ద్య చరిత్రకు వేడుకతో. ఆవిడ చంద్రబింబం లాంటి ముఖంతో ఉంది, సమున్నత వక్షస్థలంతో ఉంది, ధగధగా వెలిగిపోతున్న కాంతితో ఉంది. ఎంత అడవులలో తిరిగి అలిసిపోయినా చక్కనమ్మ చిక్కితే కూడా అందమన్నట్టుగా ఉంది. అన్నిటికీ మించి కనుబొమ్మల మధ్యలో ఆవిడకు పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ పద్మాకారంలో ఉంటుంది. దాని మీద దుమ్ముపడి ఆ పుట్టుమచ్చ ఇంకా శోభతో ఉంది, సన్నని నడుముతో ఉంది. అటువంటి దానిని పైగా చందనగంధి, ఆవిడ శరీరం నుంచి సువాసన వస్తుందిట, మంచి గంధం వాసన వస్తుంది. అటువంటి ఆవిడ్ని చూచి తామర పువ్వు రేకులు వంటి కళ్ళు కలిగిన ఆ సుందరీముడిని చూచి, సుందరి, పోయిన భర్త ఎలాగో పోయాడు, ఈ కిరాతక సామ్రాజ్యానికి అధిపతిని నేను, కిరాతక రాజుని, నన్ను ప్రేమించు అని అమాంతంగా వచ్చి చేయబట్టుకున్నాడు. ఆవిడ అనింద్య చరిత్ర అన్నారు. మాట వరసకు కూడా వేలు పెట్టి చూపించడానికి అవకాశం లేనంత పరమపతివ్రత. వీడో నిత్యం జీలుగు కళ్ళు తాగేవాడు, ఏజెన్సీ ఏరియాలో తిరిగి తెగతాగి మత్తెక్కి పచ్చి మాంసం తినేవాడు. అటువంటి వాడు ఆవిడ చేయబట్టుకున్నట్ట, కాలయోగం పనికిరాక. దాంతో దమయంతికి ఆగ్రహం కలిగింది. అగ్నిశిఖలాగా నేను ఇతరులు అంటుకోవడానికి, దగ్గరికి రావడానికి పనికిరాని దానిని, అటువంటి నన్ను ముట్టుకున్నావు కదా, ఈ క్షణమే దగ్ధుడి వైపు అంది. వెంటనే వాడు దగ్ధుడైపోయాట. వాడి శరీరంలోంచి అగ్నిజ్వాలలు వచ్చి కాలి బూడిదైపోయాడు వాడు. నన్నయ్య గారి కవిత్వంలో అరుదైన పద్యాల్లో ఈ పద్యం ఒకటనమాట. ఆవిడ సౌందర్యం అనింజ చరిత్ర అండం, గొప్ప
గొప్ప ఛందస్సు దీనికి కవిరాజ విరాజితము అని పేరు. అంటే మనకి ఆదిశంకరాచార్యులు వారు అయ్యగిరి నందిని రాశారు సారా, దానికి కవిరాజ విరాజితం అని పేరు అనమాట. చాలా అందమైన ఛందస్సు అనమాట. రజని కరానన్న మేచక కుంతల రాజిత రాజసుతన్ విల్ల సద్గజపతి గామిని చందన గంధి ప్రకాశిత కాంతి సమన్విత పంకజదళలోచన చూచి కిరాతుడు కామని శాత శరాహతుడై నిజ హృదయం విరిగిల్ చెల్లతాంగిక నింద్య చరిత్రకు వేడుకతో. ఈ విధంగా తల్లి పరమసుందరీమణి తన పాతివ్రత్య మహిమతో మొత్తం మీద కిరాతకుడిని దగ్ధం చేసింది. అంత శక్తి కలిగింది కాబట్టే నలుడు పుట్టింటికి పొమ్మన్నా పోకుండా అడవుల్లో తను తాను రక్షించుకుంటూ కూడా ఆయన కోసం తిరిగింది. కాకపోతే మహిమ ఉన్నది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వాడరు. అత్యావశ్యక స్థితిలో తమ దివ్య శక్తులు వాడేవారు. ఇంకా అక్కడి నుంచి వాడు చావగానే మళ్ళీ యథాప్రకారంగా భర్త కోసం తిరుగుతూ ఉంటే దారిలో ఒక సార్థం కనపడింది. అంటే ఒక పెద్ద వర్తకుల గుంపు. పూర్వం ఏం చేసేవారంటే వ్యాపారాలు చేయడానికి వెళ్ళే వాళ్ళందరూ తమతో పాటుగా వంట వాళ్ళని, మధ్యలో అడవుల్లోనూ లేకపోతే ఎక్కడైనా ఎడారుల్లోనూ దొంగల మీద పడకుండా ఉండడానికి మంచి రక్షక భటుల్ని, ధనుస్సులు కత్తులు పుచ్చుకున్న వాళ్ళని, ఇలాంటి రకరకాల వాళ్ళందరినీ వెంట పెట్టుకుని గుంపులుగా వెళ్ళేవారట. అలా వెళ్ళే వర్తకుల యొక్క గుంపుని సంస్కృతంలో సార్థము అంటారు. అలాంటి సార్థబాహుల గుంపు ఒకటి పెడుతోంది. వాళ్ళల్లో వాళ్ళు దూరం నుంచి దుమ్ము కొట్టుకుపోయి జుట్టు విరబోసుకుని వస్తున్నటువంటి దమయంతిని చూశారు. దాంతో కొందరు కంగారు పడిపోయి అడవుల్లో బ్రహ్మరాక్షసులు ఉంటారట, ఆ బ్రహ్మరాక్షసేమో అని ఒకడన్నాడు, పిశాచం అని ఒకడన్నాడు. మీ మొహంలో ఉంది. ఆవిడ కాంతిని చూస్తే, ఆవిడలో ఉన్న సహజమైన సువాసన చూస్తే ఆవిడ బ్రహ్మరాక్షసిలాగా పిశాచిలా కనపడ్డంలా. సందేహం లేకుండా ఎవరో ఉత్తమ జాతి స్త్రీ అని కొంచెం జ్ఞానం కలిగినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళు వచ్చి అమ్మా నీవెవరు అంటే, నేను నలచక్రవర్తి భార్యనండి, ఆయన కోసం వెతుకుతున్నాను, ఇంతకీ మా నలుడు ఎక్కడన్నా కనబడ్డాడా అంటే, మేము నలుండి అనేవాడిని ఎరగం, నలుండి మేము చూడలేదు, ఎందుకంటే మా సామ్రాజ్యం ఎక్కడో ఉన్నది, మేము ఎక్కడో కోసల దేశంలో ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం చేది దేశానికి వెడుతున్నాం. చేది దేశాన్ని సుబాహుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర వ్యాపారం బాగా సాగుతుంది. అందుకని మా దేశంలో ఉన్నటువంటి చందనము, బంగారం ఇవన్నీ పుచ్చుకొని అక్కడ అమ్ముకుని అక్కడ ఉన్నటువంటి సామాన్లు మళ్ళీ కొని వాటిని కోసలలో అమ్ముతాం. ఈ వ్యాపారంలో మాకు బాగా లాభం వస్తుంది. ధర్మ ప్రకారం నడుచుకునేటటువంటి వర్తకులం మేము అనగానే, అయితే ఓ పని చేయండి, ఆ చేది దేశానికి నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి, ఈ అడవిలో ఉండలేకపోతున్నాను, అక్కడ ఎవరైనా మహానుభావుడు నా భర్తను చూపిస్తాడేమో, నేను మీతో వస్తాను అన్నా, నన్ను తీసుకెళ్ళి అంటే పాపం పెద్దవాళ్ళందరూ రావమ్మ నీలాంటి స్త్రీమూర్తికి రక్షణ కల్పించడం మా ధర్మం అన్నారట. అసహాయ స్థితిలో ఉన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న నీబోటి ఒకానొక స్త్రీకి రక్షణ కల్పించడం మా ధర్మం, రమ్మన్నారు. వాళ్ళతో కలిసి ప్రయాణం అయ్యింది. 3 రోజులు ప్రయాణం చేశాక అడవిలో ఒక పగటిపూట ఒక పెద్ద చెరువు కనపడింది. 3 రోజులుగా ప్రయాణం చేస్తున్నాం. ఈ 3 రోజులుగా ఎక్కడ నీళ్లు పెద్దగా లేకపోవటం వల్ల వంటలు సరిగ్గా చేయలేదు. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించి భోజనాలు ఇక్కడే వండుకు తిని, ఈ పగటి భోజనం రాత్రి భోజనం ఇక్కడ చేసి తెల్లారాక స్నానాలు చేసి అప్పుడు మళ్ళీ బయలుదేరదాం అనుకున్నారు ఆ గుంపు వాళ్ళు. అక్కడ శిబిరాలు వేశారు, అంటే గుడ్డలతోటి పందిళ్ళు వేశారు. షామియానాలు మనం వేసుకోం, అలాగే డేరాలు వేసుకున్నారు. వేసుకున్నాక వంటవాళ్ళు వంటలు మొదలెట్టారు. అడవంతా ఎండుకట్టెలు బోళ్ళు ఉంటాయి కనుక ఆ ఎండుకట్టెలు పట్టుకొచ్చి నిప్పు రాజేసి వాటి మీద కుండలు పెట్టి అద్భుతంగా గరగరగా వంటలు తయారు చేశారు. కమ్మగా వంటలు తయారు చేశారు. రకరకాలైనటువంటి కూరలు వండారు, పాయసాలు వండుకున్నారట. దానాకేం తక్కువ లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వండేవాళ్ళు ఉంటారు కదా, అందువల్ల శుభ్రంగా భోజనాలు చేశాక అలిసిపోయి సాయంకాలం వేళ తొందరగా పడుకున్నారంతా. చెట్ల కింద పుట్ల కింద ఆ డేరాల్లోనూ పడుకున్నారు. కాలం కలిసి రాకపోతే అలా ఉంటుంది. దమయంతి నా భర్త కనపడటం లేదు, ఏదన్నా అదృశ్య శక్తి నన్ను సంహరిస్తే బాగుండు, ఎవరన్నా నన్ను చంపేస్తే బాగుండు, ఏ పులో సింహమో నన్ను పొట్టన పెట్టుకుంటే పేడా పోతుంది, భర్తకి దూరమే బతకలేను అనుకున్నదట. ఇలా అనుకుంటూ నిద్ర పట్టలేదు ఆవిడికి. ఇంతలో ఒక 1000 ఏనుగులు, భయంకరమైన మదించిన ఏనుగుల గుంపు దబ్బ వచ్చేసింది. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఆ చెరువు ఏనుగుల చెరువు. అసలు ఏనుగులు తరచుగా వచ్చి ఆ చెరువుని వాడతాయి. వీళ్ళకి ఆ విషయం తెలియక చెరువు దగ్గర డేరాలు వేసుకున్నారు. ఇక ఏనుగులు, ఆ మదించిన ఏనుగులు అందులో పిచ్చెక్కినట్టు వచ్చాయి. ఆ
బాగా మదజలం కారిపోతున్న ఏనుగులకి తెక్కెక్కువ. ఆ తెక్కతో వచ్చి చెట్లు పడగొట్టేసి అక్కడ ఉన్నటువంటి డేరాలు తొక్కేసి మనుషుల్ని పొడిచి పారేసి నలుగురేసి ఐదుగురేసి చొప్పున వాళ్ళని కసాపేసా పొడిచి చంపేసాయి. ఆ తర్వాత నీళ్లలోకి ఢామ్ ఢామ్ దూకాయి. ఈ లోపు నిద్దట్లో ఉండడం వల్ల మామూలుగా వీళ్ళు వెలుగుగా ఉంటే పారిపోయేవారు, లేకపోతే బాణాలు కొట్టేవారు. అందరూ పాపం గాఢ నిద్రలో ఉండడం వల్ల దాదాపు 6,000 మంది వర్తకులలో 5,000 మంది చచ్చిపోయారట. 1,000 మంది మిగిలారు. ఆ 1000 మంది హడిలిపోయి అతి కష్టం మీద గాయాలతోటి అయితేనే, కాస్త చిన్న గాయాలైతేనే పెద్ద గాయాలైతేనే మొత్తం మీద బతికి బట్టగట్టి దూరంగా వెళ్ళారు. ఈ ఏనుగులు దబాదబా నీళ్లలో పడ్డాయి. అప్పుడు దమయంతి అనుకుంది, చావాలని అనుకున్నది నేను, కానీ ఏ చావు వద్దు సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళనేమో ఏనుగులు చంపాయి. ఇదేం భగవంతుడి యొక్క లేలో తెలియదు. కాలం అనుకూలించకపోతే బ్రతకాలనుకున్నవాడు చస్తాడు, చావాలనుకున్నవాడు బతుకుతాడు. మృత్యువుని కోరుతున్న నాకేమో మృత్యువు రావడంలా, బాబోయ్ మాకు చావొద్దు మేము బతకాలి నిండు నూరేళ్ళు అనుకున్నవాడు చచ్చిపోయారు. ఇదేం దురదృష్టం అనుకుంటూ ఉంటే ఆ మిగతా వాళ్ళు అన్నారట, ఈ దౌర్భాగ్యురాలు పిశాచి రూపంతో మన దగ్గరికి వచ్చింది, ఇది రాబట్టే ఈ ఏనుగులు వచ్చి మన మీద పడ్డాయి, ఇది అపశకునం, ఒరే దీన్ని పొడి చంపేస్తే శనిదిరిపోతుందిరా అని కొంతమంది కత్తులు బుచ్చుకు మీదకి వస్తుంటే పెద్దవాళ్ళు అన్నారట, బుద్ధి ఉందా లేదా, స్త్రీని చంపడం ఏమిటి, మన కర్మకి మనమే బాధ్యులం అని. కొంచెం అందులో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమన్నారట, తప్పు తప్పు అన్నారట పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళు ఆపుతూ ఉంటే ఈవిడ హడిలిపోయి వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు కత్తులు పెట్టి చంపుతారేమో అని పారిపోయిందిట. ఇక్కడ చూసారా మీరు, ఏనుగులు తొక్కి చంపేస్తే బాగుండు అనుకున్న ఈవిడే మళ్ళీ వాడు చంపడానికి మీదకి వస్తే భయం వేసి పారిపోయిందిట. ఈ ప్రాణభీతి ఉంది చూశారు, ఇది ఏ సమయంలో పట్టుకుంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. ఒక క్షణకాలం చావాలనుకున్నవాడే ఆ క్షణం దాటిందనుకోండి, ఆ బలహీన క్షణం, మళ్ళీ చావాలనుకోడు. ఆత్మహత్య చేసుకునేవాడిని మీరు ఎప్పుడైనా చూడండి, వాడు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఆ సమయంలో ఉన్న ధైర్యం, ఆ ప్రయత్నం విఫలం అయ్యాక మళ్ళీ చేయలేడు. వాడు మేడెక్కి కిందకు దూకుతాను అన్నాడు అనుకుందాం, వాడిని మనం రక్షించాక మర్నాడు పిలిచి ఇప్పుడు దూకరా అంటే నేను దూకరండి అంటాడు. ఎందుకని, అప్పుడు ఆ ధైర్యం వచ్చింది, ఇప్పుడు ఆ ధైర్యం పోతుంది. అందువల్ల ఈవిడికి భయం వేసి పారిపోయిందిట. పాప ఆ మిగతా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. దమయంతి మాత్రం తస్యా సర్వమిదం పాపం నాత్రకార్య విచారణ అని వాళ్ళు అన్న మాటలు చెవులో మారుమోగిపోతూ ఉండగా, ఇదంతా దీని పాపమే అంటూ ఉండగా, అయ్యో నేను ఎంత పాపిష్టిదానని, ఇంతమంది చావుకి నేను మూల కారణమయ్యాని వాళ్ళు అంటున్నారు అంటూ ఉంటే, అప్పుడు ఆకాశవాణి, వెర్రిదానా నువ్వు ఉండబట్టి ఆ 1000 మంది బతికారు, లేకపోతే మొత్తం చావాలి అందుట. నిజానికి వాళ్ళందరికీ దుర్మరణం రాసిపెట్టుంది. కనీసం ఇంట్లో ఎవరు చచ్చారో ఎవరు మిగిలారో తెలియజేయడానికి ఈ 1000 మంది ఎందుకు మిగిలారో తెలుసా, ఈ 1000 మంది ఈవిడ్ని ఆదరించాలి అనుకున్నవాళ్ళు. ఆమెను ఆదరించి అన్నం పెడతామని మకాం ఇస్తామని అన్నారు కదా, డేరాలో పడుకొనిచ్చారు కదా, ఆ పుణ్యం వల్ల ఈ 1000 మంది కూడా ఈ ఏనుగుల కాళ్ళ కింద పడి పచ్చడైపోకుండా బతికారన్నమాట. ఆ విషయం వాళ్ళకి తెలియదు, కానీ ఆకాశవాణి ఆ విషయం చెప్పింది. నిజంగా ఈ 6,000 మందిలో ఒక 1000 మంది మాత్రం ఈమెకి ఆశ్చర్యం ఇద్దామన్నారు, తక్కిన వాళ్ళు వద్దన్నారు, వద్దన్న వాళ్ళు చచ్చిపోయారట. వీళ్ళు కూడా వద్దనుంటే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళలాగే ఆయువు తీరి నశించేవారు. అందువల్ల ఒక్కోసారి మనకి తెలియక వాడెవడో వచ్చాడు, వాడి వల్ల మనకి అపశకునం అయ్యింది, నష్టం వచ్చింది అనుకోకండి, వాడి వల్ల కనీసం ఇలాగైనా బతికాం అనుకోండి. ఓసారి ఇలాగే జరిగింది, అందుకు చెప్తాను. మేము బస్సు ఎక్కాం, ఆ బస్సులోకి ఎవడో పాపం పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఎక్కగానే బస్సు టైరు ఢామ్మని పగిలిపోయింది. లోపల వాడు అంతా ఈ దరిద్రుడు ఎక్కాడండి, టికెట్ తీసుకున్నాడో లేదో ఎక్కట్లు మొదలయ్యాయి, టైర్ పగిలిపోయిందని అన్నారు. అప్పుడు నేనన్నాను, ఆయన రాబట్టి టైర్ పగిలి బతికాం, లేకపోతే టైర్ పగలడం కాదు ఇంజినే పగిలేది, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యేది, మనల్ని చావకుండా పెద్ద ఆయన కాపాడాడని సంతోషించండి అన్న. మనకు తెలియదు కానీ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడూ సంపూర్ణంగా ఆయనని ఆశ్రయిస్తే. ఇప్పుడు దమయంతి అక్కడి నుంచి కొంతమంది విప్రులు చేదిపురానికి వెడుతున్నారట. వాళ్ళని చూసింది, మహాత్ములారా నేను నలుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడి భార్యని, మా ఆయన సంగతి మీకు ఏమైనా తెలుసా అంటే మేము చూడలేదన్నారట వాళ్ళు. మరి మీరు ఎక్కడికి వెడుతున్నారు? చేదిపురం వెడుతున్నామమ్మా, అక్కడ సుబాహుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తున్నాడంటే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి అంది. వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళతో నగరంలోకి వెళ్ళాక వాళ్ళని వదిలేసి రాజవీధులలో నలచక్రవర్తి, నిత్య సత్యవర్తి, మితహిత సత్యవాక్య అని ఆయన్నే తలుచుకుంటూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటే అంతఃపురం పైనుంచి రాజమాత ఆ సుబాహుడి తల్లి చూసిందిట. ఎవరో ఒక పరమసుందరి
పద్మరాగము వంటి కాంతి కలిగిన ఆవిడ వీధుల్లో తిరుగుతోంది. ఎందుకు ఆవిడ చూస్తే మారువేషం వేసుకున్న శచీదేవి ఏమో అనిపిస్తోంది. శచీదేవియో లక్ష్మీదేవియో పార్వతియో మారువేషంలో వీధుల్లో తిరుగుతున్నారు తప్ప సామాన్య స్త్రీకి ఆ కాంతి ఉండదు, ఆ పావిత్ర్యం ఉండదు. అంత పవిత్రంగా ఉంది ఆవిడ. ఆవిడని తీసుకురండి అని చెలికెత్తెల్లి పంపింది. ఇప్పుడు మళ్ళీ కాలం కలిసి వస్తే ఏమైందనమాట, వీధుల్లో తిరుగుతుంటే రాజమాత చూడటం ఏమిటి, ఆ చూసిన ఆవిడికి ఈవిడి మీద అభిమానం కలగడం ఏమిటి, ఇదే దైవానుగ్రహం. వెంటనే చెలికెత్తులు వచ్చి మా రాజమాత నిన్ను తీసుకురమ్మంది తల్లి అనగానే ఈవిడ వినయంగా వెళ్ళింది. ఆ రాజమాతకి నమస్కరించింది. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, 90 ఏళ్ల స్త్రీ. ఆవిడకి నమస్కరించగానే ఆవిడ ప్రేమగా దగ్గరికి పిలిచి, అమ్మాయి నిన్ను చూస్తే పరమ కళ్యాణ స్వరూపిణిలో ఉన్నావు, అంటే శుభప్రదమైన చరిత్ర కలిగిన ఉత్తమ స్త్రీగా కనపడుతున్నావు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది, చెమట పట్టింది. అయినా నీ చెమట వల్ల దుర్గంధం రాకుండా పద్మవాసనే వస్తోంది, సుగంధమే వస్తోంది. ఎవరివి తల్లి? మారువేషంలో మమ్మల్ని అనుగ్రహించడానికి ఎక్కడికి అడుగుపెట్టిన త్రిమాతలలో ఎవరివైనా అంటే, లేదండి నేను ఎవరినో మీకు చెప్పలేను ప్రస్తుతం, ఎందుకంటే నేను ఎవరినో చెప్పుకున్నప్పుడల్లా నాకు కష్టం వస్తోంది. నేను ఒక పతివ్రతని, నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన కోసం వెతుకుతున్నాను. ఉన్న వస్త్రం సగం అయిపోయింది అనగానే ఆవిడ జాలిపడి, మా అంతఃపురంలో ఉండు, నీకు కావలసిన భోజనాధికాలు పదార్థాలు ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, ఉంటావా అంటే, అమ్మా నేను సైరంధ్రీ వృత్తిలో ఉన్నాను, అంటే ఎవరి ఎంగిలి తినను, మాసిపోయిన బట్టలు కట్టుకోను, చెయ్యరాని పనులు చెయ్యను, పరమపతివ్రతనే ఒంటిపూట భోంచేస్తాను, ఒకళ్ళు కట్టిన బట్టనే కట్టను. అలాంటి నియమాలన్నిటికీ నీవు అంగీకరిస్తే నా పాతివ్రత్యానికి భంగం లేకుండా నువ్వు చూస్తానంటే నీ అంతఃపురంలో ఉంటానంటే, సందేహం లేకుండా మా అంతఃపురం చాలా పవిత్రమైన అంతఃపురం. నా కూతురు సునంద, ఈ సునందని నీకు స్నేహితురాలుగా ఇస్తాను, మీ ఇద్దరు కలిసి ఉండండి. నీలాంటి ఒక గొప్ప ఇల్లాలు నా రాజ్యంలో నా మందిరంలో ఉంటే నా రాజ్యానికి శుభం అన్నది రాజమాత. ఆ రాజమాతకి ఒక కొడుకు కూతురు. కొడుకు రాజు సుబాహుడు, ఆయనకి పెళ్ళయింది. కూతురు సునందకి ఇంకా పెళ్లి కాలేదు. అందుకని పెళ్లి కాని తన కూతురికి మంచి బుద్ధులు విద్య నేర్పమని ఈ దమయంతికి అప్పగించింది. దమయంతి స్నానం చేసి ఉతికిన వస్త్రం కట్టుకుని, ఎక్కువ అలంకారం చేసుకునేది కాదు, భర్త లేకపోవటం వల్ల అలంకారం చేసుకోకుండా భగవత్పూజ చేసి మంచి పువ్వులు దండలు గుచ్చుతూ ఈ సునందకి వేద విద్యలు నేర్పింది, సంగీతం నేర్పింది, నృత్యం నేర్పింది. అక్కడ నోములు నోచుకుంటూ దేవతలకి సంబంధించిన వ్రతాలు నోచుకుంటూ తన భర్త రావాలనుకుంటూ అక్కడ ఉండిపోయింది. ఇంకక్కడ నలుడు తన భార్య యొక్క చీర చెంగుని నడుముకి వస్త్రంగా చుట్టుకుని భయంకర కేకారణ్యంలో కొంత దూరం వెళ్ళాడు. వెడుతున్నంతసేపు భార్యనే తలుచుకున్నట్ట, ఎంత మూర్ఖుణ్ణి నేను, నా భార్యకు అన్యాయం చేశాను, ఆవిడని వదిలాను అని కాసేపు అనుకునేవాడు. మరి కొంతసేపు ఏమనుకునేవాడు, వదలకేం చేయను, ఆవిడ నాతో పాటు తిరుగుతూ ఉంటే ఆవిడకి ఏదైనా బెడద వస్తుందేమో, ఆవిడని క్రూర మృగాలు చంపుతాయేమో, తిండి లేక చచ్చిపోతుందేమో అనే బెంగ వల్ల నేను ఇంకా కుంగిపోతున్నాను. నేను ఆవిడని అడవిలో వదిలేస్తే తప్పక పుట్టింటికి వెడుతుంది, హాయిగా పుట్టింట్లో అయినా సుఖంగా ఉంటుంది, ఇంత అన్నం తింటుంది, వస్త్రం కట్టుకుంటుంది, అందువల్ల నేను వదలడం ధర్మమని మళ్ళీ అనుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఏమనుకుంటాడు, అడవిలో వదిలేస్తే మాత్రం నా మీద ప్రేమ కలిగినటువంటి దమయంతి పుట్టింటికి వెడుతుందా, వెళ్ళదు, అభిమానవతి కొంపతీసి ఆత్మహత్య చేసుకోదు కదా అనుకుంటాడు కాసేపు. మరి కొంతసేపు ఆవిడ అంత పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకోదు, తప్పక నా రాక కోసం ఎదురు చూస్తుంది అనుకుంటాట. ఇలా పాపం ఏది జరుగుతుందో ఏది జరక్కో తెలియక ద్రౌపది ఈ దమయంతి విషయంలో అలా వెంగే పెట్టుకున్నాడు. పాపం ఆయన మనశ్శాంతి లేదు, తిండి లేకుండా రేయింబవళ్ళు అడవిలో తిరుగుతూ ఉండగా కర్మలో కర్మ అంటారు. ఒక రోజున అడవంతా అంటుకుపోయింది ఆయన ఉన్న ప్రాంతం అంతా. అసలే కష్టంలో ఉన్నట్ట, ఆ కష్టం మీద మళ్ళీ కష్టం. సినిమా కష్టాలు అంటారు సరే, హీరో గారికి గుడ్డి తల్లి, గుడ్డి చెల్లెలు, వికలాంగురాలైన భార్య, ఇంకో వికలాంగురాలైనటువంటి తల్లో, లేకపోతే ఇంకెవడో చుట్టాలో, ఇవి సరిపోక ఉద్యోగం పోతుంది, ఎవడు రానివాడు. ఈ కష్టాల్లో ఈ కర్మ కాలం కలిసినప్పుడు అలా ఉంటాయి. వస్త్రం లేదు, తిండి లేదు, బుర్ర పనిచేయడం లేదు, ఉన్న భార్యను వదిలేశాడు. ఆ స్థితిలో అడవిలో తిరుగుతూ ఉంటే అడవంతా అంటుకుపోయిందిట. భయంకరమైన దావాగ్ని, చెట్లకి నిప్పంటుకుపోయి ఆ చెట్లు చిట్టపట శబ్దాలతో నిప్పురవ్వలు పైకి లేచిపోతూ ఉండగా ఆ అగ్నిజ్వాలల మధ్యలో ఇరుక్కుపోయాడు ఆయన. అవిరళ విస్ఫులింగ నివకంబుల అభ్రపదంబునంటుచును దవదహనం బుధగ్రతరు దాహము చేయుచునున్న చూచి
మానవపతి దాని యంతరమునన్ వినియ నరనాథ నన్ను గారవమున కావ వేగ ఇటు రమ్మను ఆర్తమహానినాదమున్. పెద్ద పెద్ద నిప్పురవ్వలు ఆకాశం అంటుతున్నాయి, పెద్ద పెద్ద పొగలు లేచిపోతున్నాయి, చెట్లు చిటపట కాలిపోతున్నాయి, అగ్నిజ్వాలలు లేచిపోతున్నాయి, మంటలు కూడా ఓ చోట బూడిద రంగులో, ఓ చోట ఎర్ర రంగులో, ఓ చోట నీలం రంగులో, మరో చోట పసుపు రంగులో, మరో చోట అదో విచిత్రమైనటువంటి వర్ణంలో చిత్రవర్ణాలతో అగ్నిజ్వాలలు పైకి లేచిపోతూ ఉంటే, ఇంతంత నిప్పురవ్వలు పైకి లేచిపోతూ ఉంటే, పిట్టలు జంతువులు కాలిపోతూ ఉంటే చూచి ఈయన కొన్ని చెట్ల మధ్యలోంచి తప్పుకుని బయటికి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తనను తాను కాపాడుకుని ఈ అగ్ని దావాగ్ని నుంచి ఎలా బయటపడదామా, ఏది మార్గమా అనుకుంటూ ఉండగా అక్కడ ఒక పెద్ద పొద కనపడింది. ఆ పొదలో నుంచి, ఓ మహాత్మా, మహారాజా, నలచక్రవర్తి, నన్ను రక్షించు, ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను, కాపాడు తండ్రోయ్ కాపాడు, నా శరీరం కాలిపోతోంది అని పెద్ద పెద్ద ఆర్తనాదాలు వినబడ్డాయి. నేనే ఇక్కడ కాలిపోతుంటే మళ్ళీ ఇంకోడెవడో రక్షించంటున్నాడు. అయినా కష్టంలో ఉన్నవాడిని రక్షించడం రాజధర్మం అనుకుని ఆ పొద దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆ పొదలో ఓ భయంకరమైనటువంటి సర్పం 101 పడగలతో చుట్టలు చుట్టుకుని ఉంది. సర్పమా, నువ్వెవరివి, నిన్ను నేనే వెతుతానన్నట్ట. నన్ను కర్కోటకుడు అంటారు. ఆదిశేషుడి యొక్క సోదరుణ్ణి, కద్రువ యొక్క కొడుకుని. నా పేరు కర్కోటకుడు. నాకు మహామహిమలున్నాయి, కానీ ఏం లాభం? ఒకప్పుడు నా కర్మగాలి నారద మహర్షి అడవిలోకి వస్తూ ఉంటే వేళాకోళవాడి బుస్సుని కాటేశాను. దాంతో నారదుడికి ఆగ్రహం కలిగింది. మయా ప్రలబ్ధో బ్రహ్మర్షి నారద సుమహాతపాహ తేన మంజుపరీతేన శప్తోస్మి మనుజాతప. ఒక రోజున నారదుడు ఇక్కడ జపం చేసుకుంటున్నాడు. నేను ఆయన్ని వేళాకోళం చేశాను, అయినా ఆయన జపం మానలేదు. కపటీ నారద, నీ తపస్సెంత, నీ బ్రతికెంత, చీటికి బటికి లోకాలన్నీ తిరుగుతావు, కలహభోజన అని వెళ్ళి ఆయన్ని కాటేశాను, అవమానించాను. ఆయనని కాటు వేయగానే ఆయనకేం అవ్వలేదు, కానీ ఆయన కోపం వచ్చింది. నన్ను తిట్టావు, నోటికొచ్చినట్టు మాట్లాడావు, అవమానించావు, నా జపం పాడు చేశావు. ఇవి క్షుద్ర లక్షణాలు. ఈ రోజు నుంచి ఈ పొదలో నుంచి నీ అంతటా నువ్వు బయటికి రాలేవు, ఎవరన్నా నిన్ను మోస్తే తప్ప. నీకు అన్ని శక్తులు ఉంటాయి, కానీ ఈ స్థానం దాటి మాత్రం బయటికి రాలేవు అని చెప్పించాడు. అప్పటి నుంచి నేను ఈ పొదలో పడున్నాను. కాకపోతే నాకు మహిమలు ఉన్నాయి కనుక అవి పోలేదు కనుక ఆహారం కోసం బొటనవేలంత అయిపోయి ఇక్కడ దగ్గరికి ఏదైనా జంతువు వస్తే ఆ బొటనవేలంతో ఉండడం వల్ల అది ధైర్యంతో దగ్గరికి వస్తుంది. రాగానే అసలు రూపం ధరించి మింగేస్తున్నాను. అన్ని శక్తులు ఉన్నాయి, ఒక్క ఈ పొద దాటి మాత్రం బయటికి వెళ్ళలేను, నాకుగా నేను వెళ్ళలేను. నారదుడు, నీ అంతట నీవు ఇక్కడి నుంచి కదలలేవు, ఎవరైనా తీసుకువెడితే తప్పని చెప్పించాడు. ఇక్కడ 10 సంవత్సరాలుగా దీనుడనై కదలలేక అల్లాడిపోతున్నాను. ఈ శాపం ఎలా పోతుంది అంటే, ఎవడైనా నిన్ను ఈ పొద నుంచి ఎత్తుకెళ్ళి బయట పెడితే అప్పుడు ఈ శాపం పోతుందన్నాడు నారదుడు. నన్ను చూడగానే హడిలిపోయి ఎవరు రావడంలా. ఇప్పటికి నువ్వు వచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను బయటికి తీసుకెళ్ళగలవా అంటే, ఎంత శరీరంతో ఉంటే నిన్నేం తీసుకెడతానన్నాడు ఆయన. అబ్బే, నాకు మహిమలు ఉన్నాయని చెప్పానుగా, ఇదిగో చూడు, నా శక్తులేం పోలే, ఒక బయటికంటే వెళ్ళలేను కానీ అని చూస్తూ ఉండగా అంగుష్ట ప్రమాణ శరీరుడు అయిపోయాడు. కేవలం బొటన వేలంత అయిపోయాట. ఇప్పుడు తీసుకెళ్ళాను కానీ వెంటనే ఈయన ఏం చేశాడు, ఉన్న వస్త్రం ఇది ఒకటే, నేను ఈ బట్ట లోపలేస్తాను, అందులో పడు, ఆ బట్టను బయటికి లాగుతాను, ఎందుకంటే లోపలికి వస్తే నేను కాలిపోయేటట్టున్నాను అని పై వస్త్రాన్ని మళ్ళీ వాడి కోసం విసిరేట. వాడు అందులో పడగానే ఆ మూట పుచ్చుకుని బయటికి లాగాడు. లాగి భుజం మీద పెట్టుకుని చాలా వేగంగా ఆ దావాగ్నిలో నుంచి బయటపడ్డాడు. నాయనా, నీకు పుణ్యం ఉంటుంది, ఒక సరోవరం ఉంది ఇక్కడికి దగ్గరలో,